శ్రీకృష్ణుని యొక్క దైవీ ప్రణాళికలో భాగంగా హిమాలయాల్లోని ఋషికూటమి ప్రేరణతో ప్రపంచ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో, సామాజిక, విద్యా రంగాలలో సంభవించనున్న పెనుమార్పుల గురించి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య 1985లో ఇచ్చిన వివరణ నూతన యుగం యొక్క రూపురేఖలు. తెలుగు అనువాదము మాస్టర్ ఆర్కే. నూతన యుగం యొక్క రూపురేఖలు మొదటి భాగము. అన్ని ప్రపంచ దేశాలు ఒకే దేశంగా మారి యూనివర్సల్ గవర్నమెంట్ ఈసారి ఏర్పడి తీరుతుంది. భగవంతుడు అనేక దైవీ శక్తుల సముచ్చయము. అనేక కెరటాలు కలిసి సముద్రం అవుతుంది. అనాచారము ప్రబలి ఉన్న ఈ కాలంలో దైవీ శక్తుల ఒక పెద్ద సమూహము కార్యరంగంలోనికి దిగింది. ఈ సముదాయములోని భాగమే నేను. వినాశనము చేసే ఆశ్రయశక్తి కంటే దైవశక్తి బలిష్టమైనది. అది సకాలంలో కార్యరంగములోకి దిగి పాడైన దాన్ని సవరిస్తుంది. సనాతన కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. అద్భుతమైన గొప్ప పరివర్తన తీసుకురావటానికి దైవీశక్తుల ఒక పూర్తి శృంఖల కార్యక్షేత్రంలో పనిచేస్తోంది. ఆ దైవీశక్తుల గతివిధుల ప్రభావాన్ని త్వరలోనే మనము అనుభవించగలుగుతాము. విత్తనము నాటడానికి, అది ఫలించడానికి కాలం పడుతుంది. మనిషి చేసిన మంచి చెడు ఫలితాలు కూడా కొంత టైం తీసుకుంటాయి. ఈ మధ్యకాలంలో అందరికీ ఏ పని చేస్తే ఎటువంటి పరిణామం వస్తుందో తెలుస్తుంది. ఈ శిక్షణ మనిషికి చాలా ఉపయోగపడుతుంది. అనాయాసంగానే అన్ని పనులు జరిగిపోయి కర్మ యొక్క పరిణతిని అనుభవించే వీలు లేకపోతే ఈ ప్రపంచము అనుభవశూన్యమైపోతుంది. నేటి విపత్కర పరిస్థితులు వాటి చరమోత్కృష్ట స్థితిని పొందాయి. మనిషి తమ తప్పులను తెలుసుకుంటున్నాడు. ఈ అనుభవం వచ్చింది కనుకనే మహా వినాశనాన్ని ఆపడానికి దైవీ శక్తులు తమ పాత్రను వహిస్తున్నాయి. ఇంతకు ముందే ఈ ప్రయత్నాలు చేసి ఉంటే మనిషి ఇప్పటి వరకు నేర్చుకున్నది ఇక భవిష్యత్తులో నేర్చుకోబోయేది ఏది ఉండేది కాదు. సమయం ఉండగానే దైవీ శక్తులు తమ రక్షణ కార్యక్రమాలను చేతిలోకి తీసుకున్నాయి అని మనం ఇప్పుడు స్పష్టంగా గమనించవచ్చును. ప్రతి పనికి ఒక కాలం ఉంటుంది. నిర్ధారిత కాలంలో పూర్తి అయిన పనికి ప్రాముఖ్యత ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. సమయం కంటే ముందు చేస్తే దాని అందము పోతుంది. పిల్లవాడు ఒకరోజు పెద్దవాడు అవుతాడు. పెద్ద అయిన తర్వాత అతనికి పెళ్లి కూడా అవుతుంది. అందువల్ల పిల్లవాడి వివాహం గురించి చర్చించుకుంటే తప్పు లేదు. కానీ ఆ పని ఇప్పుడే చేసేస్తే అది అనుపయుక్తం అవడమే కాకుండా బాల్య వివాహం చేసామనే నింద కూడా వస్తుంది. దైవీ శక్తులు పరిస్థితిని నివారించగలిగే సామర్థ్యం కలిగి ఉంటే ముందే ఎందుకు అడ్డుకోలేదు అన్న ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇన్ని కష్టములు అనుభవించిన తర్వాత ఎందుకు మేలుకుంటాయి? దీనికి జవాబు ఏమిటంటే, ప్రతి ఘటనాక్రమము మనిషికి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాంటి మార్గం మీద నడిస్తే ఎలాంటి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందో చూసి అనుభవించినప్పుడు మనిషి ఎక్కువ నేర్చుకుంటాడు. అందువల్ల సామాన్య జనులు తమ సామర్థ్యాలను పూర్తిగా ఖర్చు పెట్టిన తర్వాతే దైవీ శక్తులు జోక్యం చేసుకోవడం జరుగుతుంది. అన్ని కోణాల నుంచి పరిస్థితి చేయి దాటినప్పుడు భగవంతుడు కలగజేసుకుంటాడు. ఈ రోజుల్లో నిర్మాణాత్మక ప్రక్రియ పరోక్ష జగత్తులో జరుగుతోంది. సమయం వచ్చినప్పుడు సామాన్య జనులు కూడా దాని ప్రత్యక్ష రూపాన్ని చూడగలుగుతారు. ఈనాడు ప్రపంచంలో ఉన్న దేశాల యొక్క ఎల్లలు కొన్ని వేల సంవత్సరాల నుండి అలవాటుకి గురవటం చేత స్వాభావికంగా అనిపిస్తున్నాయి. ఎవరు ఎక్కడ అధికారం సంపాదించుకున్నారో అది వారి న్యాయోచిత అధికారం అనిపిస్తోంది. కానీ నిజానికి ఔచిత్యము మరియు న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుంటే పరిస్థితి ఇంకొకలాగా దర్శనమిస్తుంది. పృథ్వీ మీద ఉత్పన్నం అయ్యేవి భూమిపుత్రులందరికీ సమానంగా ఎక్కడ లభిస్తోంది? గరిష్ఠులు తమ సుఖాలను స్వేచ్ఛగా తగ్గించుకొని కనిష్ఠులకు ఎక్కువ సుఖాలను అందివ్వటానికి ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు? అదే జరుగుతూ ఉంటే వర్గ విభజన జరిగి విభిన్న క్షేత్రాల మధ్య అధికారం కోసం పోట్లాట ఎందుకు జరుగుతుంది? భూమి అంతా అందరికీ చెంది అందరూ సమానంగా దాన్ని పొందగలిగేవారు. దేశం పేరుతో విభజన రేఖలు ఉండేవి కావు. ఒకవేళ ఉన్న దానికి కారణము వర్గవాదము కాక భౌగోళిక రవాణా సౌకర్యాల కోసం జరిగి ఉండేది. పెట్రోలు మధ్య ప్రాక్ అరబ్ దేశాల్లో దొరుకుతోంది.
అందుచేత దానిపై ఆధిపత్యం వారికి మాత్రమే ఉంది. కానీ భూమి అందరిది అవడం చేత ఆ సంపదపై స్వామిత్వం అందరికీ చెందాలి. ఆఫ్రికా, అమెరికా దేశాలలో ఉపయోగించబడిన ఖాళీ ప్రదేశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చైనా, భారతదేశం వంటి జనసంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలలో తగినంత భూమి లేకపోవడం చేత అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. విశ్వమంతా ఒక కుటుంబం అయినప్పుడు భూమి యావత్తు అందరికీ చెందాలి. భూమి నుండి జనించిన ఉత్పత్తిలో సమాన లాభాలు అందరూ పొందాలి. ఒక క్షేత్రానికి చెందిన వారు తమ ఆధిపత్యాన్ని అక్కడ ఉన్న ఉత్పాదనల మీద చూపించి దానిని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం వలన దోపిడీకి బీజారోపణ గావించబడుతోంది. దోపిడీ యొక్క చాలా పెద్ద లోపం ఏమంటే పెద్దవారు చిన్నవాళ్లను మింగేస్తారు. ఈ మానసిక పరిస్థితి ఉన్నంత వరకు చిన్న పెద్ద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. నిజమైన యుద్ధము ఆర్థికమైనది. ఈ లోటు నేటి దేశ విభజన రేఖలు ఉన్నంత వరకు పోడ్చబడదు. రేపు కాకపోయినా ఎల్లుండైనా క్రొత్త స్వరూపాలు దాల్చి రకరకాల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒక విధంగా నాశనం జరగకపోతే వేరొక విధంగా నాశనం జరిగి తీరుతుంది. అందుచేత యుద్ధ విరామం వల్ల సమాధానాన్ని పొందలేము. ఈనాటి సమస్యలన్నిటికీ జవాబు విడివిడిగా కాకుండా ఒకేసారి లభిస్తుంది. అణుయుద్ధం ఆగిపోవడమే కాకుండా వివిధ వర్గాలు, రాజనీతిజ్ఞులు తమ తమ సామర్థ్యానుసారం ఆక్రమించుకున్న దేశ విభజన రేఖలన్నీ చెదిరిపోతాయి. ఈనాడు ప్రపంచపటంలో ఏ దేశం ఎక్కడ కనిపిస్తున్నదో అవేవీ అక్కడ కనిపించవు. ఒక విశ్వరాష్ట్రము నిర్ధారించబడి దానికి కావలసిన శాసన, పారిశ్రామిక, రవాణా సౌకర్యాలకు అవసరమయ్యే విభజన జరుగుతుంది. వినటానికి, ఆలోచించటానికి ఇది అసంభవంగా తోస్తుంది. అమెరికా తన అధీనంలోని భూమిని ఎందుకు వదులుకుంటుంది? రష్యా తన మిత్రమండలిలో ఉన్న ఇంతమంది సభ్యులను ఎందుకు జారవిడుచుకుంటుంది? చైనా తన అధీనంలో ఉన్న క్షేత్రాన్ని మరలా వర్గీకరించడానికి ఎందుకు ఒప్పుకుంటుంది? చమురోత్పాదన కావించే దేశాలు ఇతరులకు వాటిలో ఎందుకు భాగం ఇస్తాయి? ఎవరూ స్వేచ్ఛగా ఇందుకోసం ఒప్పుకోకపోవచ్చును. ఈనాటి పరిస్థితులలో పైన చెప్పిన పరివర్తన జరగడం అసంభవం అనిపిస్తుంది. కానీ మనిషి తన కాలంలో ఆలోచించినది భవిష్యత్తులో జరిగి తీరాలని లేదు. వివిధ దేశాల భౌగోళిక, ఆర్థిక, బౌద్ధిక స్థితులలో క్రిందటి సంవత్సరాల్లో వచ్చిన మార్పును చూసి మనం ఆశ్చర్యచకితులు అవ్వాల్సి వస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, ఆ తర్వాత వచ్చిన మార్పులు ఆర్థిక, రాజనీతిక దృష్టితో చూస్తే అద్భుతమైనవి. ఆ మార్పుల గురించి ఆనాటి వ్యక్తులకు ముందే చెప్పి ఉంటే వాటిని వారు నమ్మి ఉండేవారు కాదు. హిట్లర్ యొక్క ఉత్థాన పతనాల మధ్య రోజుల్లో యూరోప్లో వచ్చిన మార్పులు ఎవరూ ఊహించలేనివి. దైవీ కార్యాలను చమత్కారాలు అంటారు. ఘోర అంధకారంలో ఎక్కడి నుంచో వేడి గోళాన్ని ఆవిర్భవింపజేస్తారు. చూస్తూ ఉండగానే ఆకాశం మేఘావృతమై వర్షించి పృథ్వీని ముంచెత్తుతుంది. అలాగే భగవంతుని జోక్యం వల్ల రాబోయే కాలంలో భూమి రూపురేఖ అలాగే ఉన్నప్పటికీ దానిలో కనిపిస్తున్న అనేక చిన్న పెద్ద దేశాలు ఉండవు, కనిపించవు. ఒకే విశ్వం, ఒకే దేశం అనే కల్పన ఎప్పటి నుండో ఉన్నది. ఈసారి అది ఖచ్చితంగా కార్యాన్వితమై తీరుతుంది. దానికి తగిన రూపకల్పన జరిగి సంపూర్ణ విశ్వమానవ ఏకత్వము ఏర్పడుతుంది. దీని కొరకు ప్రపంచ ఆలోచనా విధానంలో ఎంత తీవ్రమైన మార్పులు వస్తాయి అంటే దానిని తలక్రిందులుగా ఉన్నదాన్ని త్రిప్పి సరిచేయుట అనవచ్చు. రెండవ భాగము, ప్రపంచ రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో ఆ పెను మార్పులు జరిగి తీరుతాయి. ఈనాడు రాజకీయ రంగము అన్ని రంగాల కంటే చాలా శక్తివంతమైనది. ఈనాటి సమాజం సాధించిన ప్రగతికి ప్రశంస, నేడు సమాజంలో ఉన్న దుష్ప్రవృత్తికి నింద రాజకీయ రంగమే స్వీకరించవలసి ఉంటుంది. ఈ పరివర్తన కాలంలో తన వ్యవస్థను, ఆచరణ సూత్రాలను రాజకీయ రంగం పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలలో భాగం పంచుకునేవారు, దానిలో ఇంట్రెస్ట్ ఉన్నవారు రాబోయే రోజులలో కొన్ని ప్రవాహాలను గమనిస్తారు. వాటికి అనుకూలంగా సమయం ఉండగానే మార్చుకుంటే మంచిది. మొట్టమొదట ప్రాంతీయవాదం పేరుతో, దేశభక్తి పేరుతో కేకలు పెట్టవద్దు. ఒకే విశ్వం, ఒకే దేశం గురించి ఆలోచించండి. నా దేశం అప్పుడు ఎక్కడ ఉంటుంది అని యోచించకండి. ఇప్పుడు ఆలోచించవలసినది శాసనం ఎవరి చేతిలో ఉంటుంది అన్నదే. దీనికి సంబంధించిన ఆచరణయోగ్యమైన సూత్రావళిని ఏర్పరచుకోవాలి.
యోగ్యులకు మాత్రమే ఈ బాధ్యత అప్పగించాలి. ఈనాటి ప్రోపగాండా మొదలైన ఖర్చుతో కూడిన ఎన్నికల పద్ధతిలో మార్పును తీసుకువచ్చి ఇంగిత జ్ఞానము బాధ్యత కలవారు మాత్రమే సంచాలనా వ్యవస్థను ఏర్పరచగలిగేటట్లు చేయాలి. స్థానిక పంచాయతీ స్థాయి సమితులు ఏర్పరచుటకు మాత్రమే సర్వసాధారణులకు ఓటు హక్కు ఉండాలి. పెద్ద బాధ్యతలు చేపట్టే వారిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు యోగ్యత గలవారికి మాత్రమే ఉండాలి. అందరూ ఓటును వేయడం అవసరం లేదు. విచారశీలుర ఇంటలెక్చువల్స్ ఓటును పొందగలిగేవారే శాసనతంత్రంలోకి వెళ్ళాలి. ఎన్నికల కోసం డబ్బును ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదు. ప్రభుత్వము దీనికి తగిన ఏర్పాటును చేయాలి, లేక ప్రజలే ఆ ఖర్చును భరించాలి. అనేక పార్టీలు ఎన్నికల్లో పాల్గొనే బదులు దేశంలో ఒకే ఒక ప్రజా పార్టీ ఉండాలి. దాని ద్వారా ఎన్నుకోబడిన విశిష్టమైన వ్యక్తులే శాసనతంత్రాన్ని నడపాలి. ఉన్నత పదవులను అలంకరించడానికి పరీక్షలలో ఉత్తీర్ణతే చాలదు. ప్రతిభ, యోగ్యత, నిజాయితీ అనే గీటురాయి పైన పరీక్షింపబడాలి. ఈనాటి రాజనీతిక క్షేత్రంలో పైన చెప్పిన పరివర్తనాల పెనుగాలులు వేస్తాయి. దైవీ చేతనత్వం దీనికి తగిన సానుకూలతను ఉత్పన్నం చేస్తుంది. మనుషుల ఆలోచనలను ఈ సంభావనల వైపు స్వయంగానే పరిణమిస్తాయి. ఈ రాజనీతిక క్షేత్రాన్ని ప్రభావితం చేయడానికి మనీషులు, అర్థశాస్త్రజ్ఞులు వీరు ఇరువురు క్రొత్త ప్రౌఢ ఆలోచనల్ని అందజేస్తారు. ప్రపంచ ఆర్థిక రంగంలో రానున్న మార్పులు. ఈనాడు ఉన్న ఆర్థిక రంగము ఎక్కువ లాభాలు ఉత్పాదన చేయడానికి అనుకూలంగా ఉంది. ఏమైనా నిరోధక నియమాలు ఉన్నా అవి నామమాత్రంగానే ఉన్నాయి. సామాన్య జనుల వాసనాత్మక మానసిక చింతనను ప్రోధి చేసి తద్వారా డబ్బులు చేసుకునే వ్యవస్థను ఇటు శాసనము అటు ప్రజలు ఆపలేకపోతున్నారు. ఈనాటి సాహిత్యము, కళలు, సినిమాలు కురుచిని, బ్యాడ్ టేస్ట్ని ఉత్పాదన చేసేవిగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ విధమైన ఉపార్జన జరగనివ్వబడదు. మత్తును కలగజేసే పదార్థాలు తయారు చేయడం కూడా మానవుని ఫండమెంటల్ అధికారం అనే వాదనకు విలువ ఉండదు. ఒక ఉత్పాదన ప్రజలకు హితమైనది అని నిరూపించబడిన తర్వాతే దాని ఉత్పత్తికి అనుజ్ఞ ఇవ్వబడుతుంది. ప్రజల నిత్యావసరానికి కావాల్సిన ప్రముఖ వస్తువులన్నీ కుటీర పరిశ్రమగా తీర్చిదిద్దబడతాయి. వస్త్ర పరిశ్రమ, నిత్యోపయోగ వస్తువులు చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న నగరాలకు తరలింపబడతాయి. దానివల్ల నిరుద్యోగ సమస్య ఉండదు. కుటీర పరిశ్రమల్లో తయారు చేయలేని వస్తువులను మాత్రమే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో తయారు చేయనిస్తారు. త్వరలోనే అన్ని దేశాలు తమకు కావలసిన సామాగ్రిని తామే తయారు చేసుకోగలుగుతాయి. ముడి సరుకు మాత్రం అటు ఇటు తెచ్చుకోవాల్సి వస్తుంది. పరిశ్రమలని చిన్న చిన్న నగరాలకు, గ్రామాలకు తరలించడం వల్ల పెద్ద నగరాలలో పరిశ్రమలు ఉండడం వల్ల ఏర్పడే అనేక సమస్యల్ని నివారించవచ్చు. నగరాల్లో పెరుగుతున్న జనసంఖ్య ఒత్తిడి తగ్గుతుంది. నీరసముగా ఉన్న గ్రామాలు తిరిగి బలాన్ని పుంజుకుంటాయి. ఈనాటి ధనకుబేరులు ఎక్కువ లాభాలనిచ్చే పరిశ్రమలను స్థాపించడమే మంచిది అనుకుంటున్నారు. ఈ ప్రవృత్తి త్వరలో మార్చవలసి ఉన్నది. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఇరుకుని ఉన్నవారు సమయం ఉండగానే మారి తీరాలి. మొండితనానికి పోకుండా ఇటువంటి మార్పులను మెల్లమెల్లగా తెచ్చుకుంటే వారికి మంచిది. లేకపోతే ఒకేసారి వేటు పడినప్పుడు తట్టుకోలేరు. ఈనాటి శాసన వ్యవస్థ, బ్యాంకులు పెద్ద పరిశ్రమలకే వీలు కలగజేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది జరగదు. కోఆపరేటివ్ బేసిస్ మీద చిన్న చిన్న నగరాల్లో కుటీర పరిశ్రమల వ్యవస్థ నిర్మించబడుతుంది. ధనాధ్యక్షులకు ఇవ్వబడుతున్న వార్నింగ్ ఏమిటంటే, లిమిట్లో మాత్రమే లాభాలు పొంది వ్యాపారం చేసుకోండి. సంపాదనలో లాభాంశం యొక్క లిమిట్ ఉండాలి. దానిలో శ్రామికులకు కూడా వంతు ఇవ్వాలి. అప్పుడు కాలం మారినప్పుడు వారికి బాధ ఉండదు. రాబోయే రోజుల్లో అర్థతంత్రము ఇలాగే నడుస్తుంది, ఇటువైపే తిరుగుతుంది. ఈ సంభావనను భవిష్యద్వాణిగా నోట్ చేసుకొని పెద్ద పరిశ్రమలలో సంబంధం ఉన్న వాళ్ళు తమ వ్యవస్థను ఇప్పటి నుంచే మార్చుకోవడం మొదలుపెట్టండి. అర్థతంత్రంలో ఇంకొక విషయం నోట్ చేసుకోవాలి. సాధారణ జనుల మీద మోపబడ్డ కొన్ని బాధ్యతలను సమాజము తన మీదకి తీసుకోవాలి. ముఖ్యంగా విద్య, చికిత్స మొదలైనవి. ఈనాడు ధనికులు తమ కుటుంబ నిర్వహణకి అవసరమైన దానికంటే ఎక్కువ కూడబెడుతున్నారు. నిర్ధనులు లక్ష్యహీనులై తిరుగుతున్నారు. వీరి స్థాయిలలో ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో సాధారణ జనుల అతిరిక్త బాధ్యతల్ని సమాజతంత్రమే మోయవలసి ఉంటుంది. దీని కొరకు వ్యక్తి ఉత్పాదన బాధ్యత స్వీకరిస్తే
శాసనతంత్రము పంపిణీ బాధ్యతలను మోయాలి. ప్రతి వ్యక్తి తన సామర్థ్యానుసారము పనిచేయడానికి ఫోర్స్ చేయబడాలి. సంపాదించినదంతా తన జేబులోనే పెట్టుకోవడానికి అధికారం ఉండకూడదు. సగటు స్థాయిలో జీవించడము అలవాటు చేసుకోవాలి. ఈనాడు ఎవరైనా ఎంతైనా ధనమును ఆర్జించవచ్చు, తనకి ఇష్టమైనట్లు ఖర్చు పెట్టవచ్చు, ఇష్టమైన వారికి ఎంతైనా ఇవ్వవచ్చు. రేపటి రోజుల్లో ఈ పరిస్థితి ఉండదు. పెట్టుబడి అంతా ఒక వ్యవస్థ దగ్గర ఏకత్రితమవుతుంది. వ్యక్తి యొక్క ప్రతి ఉచితమైన అవసరము ఆ వ్యవస్థ చేకూర్చుతుంది. వ్యక్తిగత సంచయము ఇష్టమొచ్చిన రీతిలో అపవ్యయం చేయటానికి ఎవరికీ స్వాతంత్ర్యం ఉండదు. దీనివల్ల దుర్వ్యసనములు, అపరాధములు తగ్గుతాయి. సమాజంలో ఈనాడు ఉన్న అనేక దుష్ప్రవృత్తులకు కారణము స్వతంత్ర ధన ఉపార్జన, దానిని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టగలిగే వీలు. ఈ దుష్ప్రవృత్తులను తగ్గించడానికి పోలీసు, సేన, న్యాయస్థానాలు సరిపోవు. ఈనాడు ఉన్న ధన సంబంధమైన స్వేచ్ఛ మీద అంకుశం ఏర్పడుతుంది. రాబోయే అర్ధతంత్ర స్వరూపం ఇలాగే ఉంటుంది. ఈనాడు ప్రపంచంలో అనేక ఆర్థిక పద్ధతులు ప్రచారంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒకటే ఉంటుంది. దీనినే బృహత్ పరివార వ్యవస్థ అంటారు, లార్జ్ స్కేల్ ఫ్యామిలీ సిస్టమ్. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తులందరూ తమ ఆదాయాన్ని ఒక చోట జమ చేసి అందులోంచే ప్రతి వారు తమ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారు. ప్రపంచము రాబోయే రోజుల్లో ఒకే కుటుంబంగా మారబోతోంది. అన్ని దేశాలు తమ భూమిని, సంపదను విశాల విశ్వ కుటుంబంలో విలీనం చేస్తాయి. ఇదే పనిని వ్యక్తులు తమ ఆదాయాన్ని సమాజ భాండారంలో జమ చేస్తూ చేయాలి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నది గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కూడా అనుపయుక్తమైనది కరిగిపోతుంది, ఉపయుక్తమైనది రూపుదాలుస్తూ ఉంటుంది. తెలివైన వాళ్ళు సమయం ఉండగానే తమ ఆలోచనలను, వ్యవహారాలను, క్రియాకలాపాలను తదనుసారంగా మార్చుకుంటూ మొదలు పెడతారు. దీనివల్ల ఆకస్మిక మార్పుల యొక్క షాక్ని వారు తట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మొండివారు, ఇప్పుడు నడుస్తున్నదే అనాది అనంతం అనుకునేవారు మారుతున్న పరిస్థితులకు అనురూపంగా తమను తాము తీర్చిదిద్దుకోలేక కష్టాలలో పడతారు. మూడవ భాగం, ప్రపంచ వైజ్ఞానిక రంగం, కళారంగం, సాహితీ రంగాలలో సంభవించబోయే పెనుమార్పులు. ఈనాటి ప్రపంచం చాలా అనూహ్యంగా ఉంది. గత 300 సంవత్సరాలలో వైజ్ఞానిక, ఆర్థిక, రాజనైతిక, సామాజిక పరివర్తనాలు ఎంత తీవ్రగతిలో మారాయి అంటే దానిని ఒక అద్భుతం అనే అనాలి. 300 సంవత్సరాల క్రిందటి వ్యక్తి ఇప్పుడు సడన్గా జీవిస్తే అడుగడుగున ఆశ్చర్యచకితుడు అవుతాడు. రైలు, కారు, విమానం, టెలిఫోను, టీవీ, విద్యుత్ ఎంతగా నిత్య జీవితంలో సాధారణం అయ్యాయి అంటే వీటి గురించి తెలియని వ్యక్తి అవాక్కైపోతాడు. రానున్న కొలది సంవత్సరాలలో ఇంతకంటే ఆశ్చర్యజనకమైన మార్పులు వస్తాయి. ఈనాటి వ్యక్తులు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది నోట్ చేసుకుని ఉంచుకుని రానున్న కొలది సంవత్సరాల తర్వాత ప్రపంచ పరిస్థితులతో పోల్చి చూస్తే వాటి మధ్య భూమి ఆకాశాల మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. దీనిని ఊహించలేని వ్యక్తులు తమ తెలివితేటలు, సంపద యొక్క గొప్పతనపు భ్రమలను అనేకసార్లు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక అనుపయుక్తమైన జీవిత విధానాన్ని వదిలే ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. ఒకసారి ఆలోచన పద్ధతి మారితే క్రియాకలాపాలు మారడానికి ఆలస్యం పట్టదు. కానీ ఆకస్మిక మార్పులు తట్టుకోవడం అంత సులభం కాదు. ఊహించనిది ఎదురైనప్పుడు వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు. స్వప్నలోకంలోనికో ఒక మాయా ప్రపంచంలోనికో అడుగిడినట్లు భావిస్తాడు. లక్షలాది సంవత్సరాల నుండి ప్రతి క్షేత్రంలోనూ ప్రగతి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తరం తర్వాత తరం ఎక్కువ అవగాహన చూపిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు జరిగినది, జరగనున్నది అద్భుతమైనదే కాక అభూతపూర్వమైనది. 300 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరిగినది, రానున్న కొలది సంవత్సరాలలో ప్రపంచం ఎటు వెళ్ళనుందో, ఏ స్వరూపం దాల్చనున్నదో తులనాత్మకంగా పోల్చగలిగితే దానిని ఒక భయంకర భూకంపంగా అభివర్ణించవచ్చు. ఇది అత్యుక్తి కాదు. ఒకప్పుడు ఋషి, ముని, మనీషి, దార్శనికులు సమాజంలో సర్వోచ్చ వర్గంగా భావించబడేవారు. వారి ప్రతిపాదన శాసనాధ్యక్షులకు, ధనాధ్యక్షులకు, ఇతర విశిష్ట వర్గాలకు మాన్యమయ్యేది. వారి మాటలను పెడచెవిన పెట్టే దుస్సాహసం ఎవరూ చేసేవారు కాదు. ఎందువలనంటే సమయానుకూల మార్గ నిర్ధారణలో
వారి సామర్థ్యం వర్చస్వం అసాధారణం. దార్శనికులు మొదటి వర్గంలోనికి వస్తారు. వీరు శాస్త్రాలు రచించి ఆ కాలపు సమస్యలకు సమాధానాలు ఇచ్చేవారు. ప్రవచనాలు ఇచ్చే వ్యాసపీఠముల మీద వీరి అధికారమే ఉండేది. రాజు నుంచి నిరుపేద వరకు వీరికి అసామాన్య మాన్యత ఉండేది. ఈనాడు కూడా ఈ వర్గం రచయితలుగా, కవులుగా, కళాకారులుగా ఉన్నప్పటికీ వారికి ఒక స్థాయి కానీ లక్ష్యం కానీ లేదు. వారిలో ఎక్కువ మంది ధనవంతుల భట్రాజులుగా ఉంటున్నారు. ధనవంతులు ఏది ఆలోచించి ఏది వ్రాయమని నిర్దేశిస్తున్నారో అదే చేస్తున్నారు. ప్రచురణ వ్యాపారం అయిపోయింది. అది ధనికుల చేతిలో ఉంది. అందువల్ల సంచాలకుని నీతి పాటింపబడుతుంది. ఈనాడు అనేక పేపర్లు, పత్రికలు ప్రచురింపబడుతున్నాయి. పుస్తకాలు కూడా అచ్చవుతున్నాయి. కానీ ఎక్కడా రచనల్లో స్వతంత్ర గొంతు లేదు, స్వేచ్ఛ లేదు. ప్రచురణకర్త ఏది లాభసాటి అనుకుంటాడో రచయిత అదే వ్రాస్తాడు. ఎందువలన అంటే రచయితకు తన స్వామి భావాలకు అనురూపంగా వ్రాస్తేనే ధనం లభిస్తుంది. లాభం లేని చోట ప్రచురణకర్త ధనమును వినియోగించడు కదా. రచయితకు తనదైన ప్రకాశీ వ్యవస్థ లేదు. ఉన్న ఒకటో అరో ప్రతిస్పర్ధ పోటీకి తట్టుకోలేక ఎలాగోలా నెట్టుకు రాబడుతున్నాయి. వీరికి కొనుగోలుదారులు లభించడం లేదు. ఇటువంటప్పుడు ఫ్రీ ప్రెస్ ఉండి లేనట్టే ఉంటుంది. రచయితలు, ఆలోచనపరులు, దార్శనికులు ఇప్పుడు లేనట్టే లెక్క. మనీషులలో రెండవ వర్గం వైజ్ఞానికులది. పురాతన కాలంలో వైజ్ఞానికుల బాధ్యత దార్శనికులే తీసుకునేవారు. భౌతిక క్షేత్రంలో అభిరుచి కలిగిన చరకుడు, కణాజ్యుడు, నాగార్జునుడు, యాజ్ఞవల్క్యుడు, ద్రోణాచార్యుడు లాంటి వారు భౌతిక అనుసంధానాలు చేసేవారు. లేదా వ్యాసుడు, కపిలుడు, వశిష్ఠుడు, గౌతముల వలె యుగదర్శనానికి క్రొత్త అధ్యాయాలు కలిపేవారు. ఈనాడు పై ఇరు వర్గాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వైజ్ఞానిక ఆవిష్కరణలలో, సైంటిఫిక్ రీసెర్చ్లో ఒక తరం వారు చాలా కృతకృత్యులై ప్రసిద్ధిగాంచారు. సాధారణ యోగ్యతలే ఉన్నప్పటికీ సామాన్య జనులకు అసాధారణ లాభాలు ఇచ్చేవి కనిపెట్టారు. ఇప్పుడు విద్యుత్తు మానవ జీవితం యొక్క అవిచ్ఛిన్నంగం అయిపోయింది. దీని తర్వాత స్థానం వాహనాలది. సైకిల్, రైలు, మోటారు, స్టీమరు, ఏరోప్లేను దూర ప్రయాణాలను సులభ సాధ్యం చేశాయి. బరువు మాత ఖర్చు కూడా చాలా తగ్గింది. అందువల్ల అనేక వ్యాపారాలు తీవ్రగతిలో వృద్ధి చెందాయి. టెలిఫోన్, రేడియో, టీవీల ఉపయోగం కూడా అదే విధంగా వృద్ధి చెందింది. ఈ యుగంలో మానవ జీవిత నిత్యావసరాల పూర్తిని వైజ్ఞానికులు చేసి అసాధారణ సహాయం అందించారు. ఉత్పాదనకు అవసరమయ్యే అనేక చిన్న పెద్ద ఆవిష్కరణలకి కూడా మానవ జాతి వారికి కృతజ్ఞతగా ఉంటుంది. పంప్స్ మొదలైనవి ఈ శ్రేణికి చెందుతాయి. కానీ ఈ వర్గం కూడా దార్శనికుల వలె తమ గరిమను ఉంచుకోలేకపోయింది. ఆవిష్కర్తలకు తమదైన ఉత్పాదన క్షేత్రం లేదు. అందువల్ల వారు ధనవంతుల కొరకు పనిచేయవలసి వచ్చింది. ఇక్కడ నుండి అంతా గందరగోళం అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ దానిని ఉపయోగించే తీరు చూసి చాలా బాధ వేస్తుంది. ప్రెస్ కూడా ఒక అద్భుతమైన శక్తి. కానీ ఆ క్షేత్రంలో కూడా ఉపయోగపడేది చాలా తక్కువ. పనికిరానిది చాలా ఎక్కువ ముద్రితం అవుతోంది. చిత్రాలు చూసేవారు, పుస్తకాలు చదివేవారు వీటి నుంచి దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ రోజుల్లో సుమారు 50,000 మంది ఉచ్చశ్రేణికి చెందిన వైజ్ఞానికులు క్రొత్త ఆయుధాలను నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీనివలన వీరికి పూర్తి గౌరవమే కాక కావలసినంత ధనం కూడా లభిస్తున్నది. వీరు ఇంతగా ఇతరత్రా వీటిని పొందలేరు. అందువల్ల వారి మౌలికమైన ఆలోచన విధానాలను మంచి మార్గంలో ఉపయోగించడానికి వీలు కాదు. సంపత్తి, సుఖ సామగ్రి అంటే అందరికీ ఇష్టమే. వారు దార్శనికులైనా వైజ్ఞానికులైనా వాటిని ఇష్టపడతారు. అందువల్ల ఇప్పటి స్థితిని చూసి ఈ ఇరు వర్గాల్లో స్వతంత్ర ఆలోచన విధానం లుప్తమైనదని భావించవచ్చును. దార్శనికులు, వైజ్ఞానికులు కూడా ధనవంతుల కొరకు, యజమానుల కొరకు పనిచేయవలసి వస్తోంది. ఇది దుర్భాగ్యపూర్ణమైన దుర్గతి. దీని నుంచి బయటపడడం ఎలా? వారిని బయటకు తీసేవారు ఎవరు? కుటీర పరిశ్రమకు సంబంధించిన అనేక యంత్రాలను వైజ్ఞానికులు తయారు చేయవలసి ఉన్నది. ఇవే కనుక తయారు చేయబడితే అనేక మంది నిరుద్యోగం నుండి రక్షింపబడితే కాక అభావజన్య కష్టాల నుండి తప్పించుకోగలుగుతారు. ఇంటిలో ఉపయోగపడే పిండిమర, నూనెగానుగా, చెరక, హ్యాండ్లూమ్స్, కంసాలి, వడ్రంగి, కుమ్మరానికి సంబంధించిన యంత్రాలను కనిపెట్టగలిగితే సామాన్య జీవితంలో సుఖం పెరగడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. చౌకగా ఉండే పంపు సెట్లు అందరికీ అవసరమే.
కాగితాన్ని తయారు చేసే పరిశ్రమను ప్రతి పల్లెటూరులోనూ నెలకొల్పవచ్చును. సూర్యుని వేడితో నడిచే కుంపట్ల వల్ల ఖర్చు లేకుండా వేడి నీళ్లు పొందటమే కాక వంట చేసుకోవడానికి, ఎండబెట్టుకోవడానికి పనికి వస్తాయి. పైన కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఎడ్ల బండిలో చాలా మార్పులు తీసుకురావచ్చును. ఈ పనులన్నిటినీ తయారు చేయడానికి మన వైజ్ఞానికులు సమర్థత కలిగిన వారే. ఈ యంత్రాల ఉత్పాదనే చాలా పెద్ద పరిశ్రమగా మారవచ్చు. కానీ ఇటువంటి ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. కుటీర పరిశ్రమ పేరు మీద జరుగుతున్న ప్రయత్నము హాస్యాస్పదంగా ఉండి స్థాపించిన వారికి మోయలేని భారంగా మారుతోంది. తయారు కాబడిన యంత్రాలన్నీ మనస్ఫూర్తిగా నిర్మించబడక స్లిప్ స్లాట్లా తయారయ్యాయి. ఈ యంత్ర నిర్మాతలకి, ఆవిష్కర్తలకి మధ్య మనస్సులో నిజమైన పారస్పరిక సంయోగం ఏర్పడి దానికి అవసరమయ్యే ధనం లభించి ఉంటే ఉపభోక్తలకు అద్భుతమైన లాభాలు వచ్చి ఉండేవి. సహకార సంఘాల ద్వారా ముడిసరుకు ఇప్పించబడి తయారైన వస్తువులకు ఉపయుక్తమైన మార్కెట్ని ఇప్పించగలిగి ఉంటే పరిస్థితులు వేరొకలాగానూ ఉండేవి. అప్పుడు మనం కేవలము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండేవారము కాము. పేడ మాత్రమే కాక ఇతర చవక ప్రాకృతిక వనస్పతులు, ఎరువులు కనిపెడుతూ ఉండేవారము. పశువుల కొరకు ఫీడ్స్లో అధిక దిగుబడిని ఇచ్చే, సంవత్సరం పొడుగున ఎదిగే గడ్డిని పెంచినప్పుడు పశుపాలన అనేది ఒక నష్టపోయే వ్యవసాయంగా మిగిలి ఉండేది కాదు. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఈనాడు దేశమంతటా ప్రణాళికాబద్ధమైన కుటీర పరిశ్రమలు విస్తరించాలి. ఇప్పుడు అది అమలు జరుగుతున్నట్టు కనపడ్డా అది అపర్యాప్తము, అసంతోషజనకము. మన వైజ్ఞానికులకు, నిర్మాతలకు, ఉపభోక్తలకు జపాన్లో ఉన్న స్పిరిట్ ఉంటే మన దేశంలో ఇంటెలిజెన్సియా కూడా అన్ని క్షేత్రాల్లోనూ చమత్కారాలు సాధించి ఉండేవారు. కానీ ఇది ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరికి రెండు చేతులతోనూ సంపాదించాలని ఉన్నప్పుడు ప్రతిభలన్నీ విదేశాలకు, పెట్టుబడిదారీ దేశాలకు వలసపోతాయి. కుటీర పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి అన్నీ నష్టంలో ఉన్నాయి. ముందడుగు వేసిన ప్రతి ఒక్కరి ఉత్సాహము నీరు కారిపోతోంది. ఇదే మాట దార్శనికులు, మనీషులకు కూడా వర్తిస్తుంది. కాలం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో ఆ అనుపాతంలోనే సమస్యలు కూడా పెరిగాయి, చిక్కుముడులు పడ్డాయి. అవి అన్నీ కూడా బుద్ధి సంగతమైన వ్యవహారిక తథ్యాల మీద నిర్ధారిత సమాధానాలు పొందగోరుతున్నాయి. ఇటువంటి మార్గదర్శనం చేయగలిగే సాహిత్యం రచింపబడి అచ్చయి పాఠకులకు ఉచిత మూల్యంలో లభిస్తే ఎంత బాగుండును. కానీ ఈ క్షేత్రంలో కూడా అంధకారమయంగా ఉంది. ప్రతిరోజు పుస్తకాల పేరుతో లక్షలాది కాగితాలు నలబడుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త మ్యాగజైన్ మార్కెట్లోకి వస్తోంది. అన్నీ అచ్చవుతున్నాయి, అమ్ముడవుతున్నాయి. ఇవన్నీ ఎవరొకరు రాస్తూనే ఉన్నారు. కానీ ఆది నుంచి అంతం వరకు ఈ ముద్రణా వ్యవస్థను సమీక్షిస్తే నిరాశ మాత్రమే లభిస్తోంది. సాధారణ జనులకు అవసరమైన విషయాల గురించి గంభీరంగా ఆలోచించి వెనుకబడిన మన దేశ పరిస్థితులకు సమన్వయం కుదిర్చి ఉపయోగపడేది ఏమైనా చేయబడుతున్నదా అనేదే ప్రశ్న. ఇంగ్లీషు పుస్తకాల కాగితాలను అటు ఇటు త్రిప్పి వాటిని తమ పేరుతో ప్రాంతీయ భాషల్లోకి ముద్రించుకోవడం జరుగుతోంది. తక్కువ కాలంలో చేసిన శ్రమకు ఎక్కువ ఫలితాన్ని పొందటానికి ఈ విధానమే సులభం కూడా. సమయానుకూల, వ్యావహారిక, తథ్యపూర్ణమైన సమస్య నివారణోపాయాలను అందజేయడమే కర్తవ్యంగా భావించే మనీషులు కరువయ్యారు. 17 సంవత్సరాలు నిరంతర పరిశ్రమ చేసి గ్రంథం రాసే కార్ల్ మార్క్స్ ఏరి? పాత బట్టలు సైజ్ చేసి తనకి, పిల్లలకి బట్టలను తయారు చేసి భర్త తపస్సును బలపరిచే భార్యలేరి? దార్శనిక, వైజ్ఞానిక క్షేత్రాలు శూన్యమై లేదా వాటి స్థాయి దిగజారడం, దారి తప్పడం చాలా బాధాకరమైన విషయం. ఈ స్థాయి వ్యక్తులు తాము దిగజారి దిశాభ్రమ కలుగజేసే రచనలు చేస్తే దాని ప్రతిక్రియ చాలా భయంకరంగా ఉంటుంది. పూర్వకాలంలో వారినే బ్రహ్మరాక్షసులు అనేవారు. ఇప్పటి వారికి క్రొత్త నామకరణం జరిగిందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ బ్రహ్మరాక్షసుల తరమే ప్రోతి చెందుతోంది. ఇది ఈనాటి వాస్తవ స్థితి యొక్క పర్యవేక్షణ. దీనివల్ల ఏమవుతోంది? పని జరిగేటట్లు చూడాలి. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. వైజ్ఞానికులు, దార్శనికులు నా ఫ్రంట్. యుద్ధానికి ఉపయోగపడే ఘాతక శస్త్రాల నిర్మాణానికి తమ బుద్ధిని ఉపయోగించవద్దు అని వైజ్ఞానికులను నేను బలవంతం చేస్తాను. ఇరుపక్షాల వారు తమ వైజ్ఞానికులు తమ గెలుపు సునిశ్చితం చేసే అమోఘ ఉపాయాలను కనిపెట్టి ఎదుటివారు వికలాంగులు కావాలని కోరుకుంటున్నారు.
సూక్ష్మీకరణ తర్వాత అలా జరగకుండా చూస్తాను. ఉచ్చస్తరీయ వైజ్ఞానిక ప్రతిభ తెలివితేటల నుంచి ఈ విధమైన ఉపయోగం పొందనివ్వకుండా చూస్తాను. వారి సామర్థ్యాలు ఇంకా కుటీర పరిశ్రమలకు సహాయపడే ఉపకరణాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనికి ఉదాహరణగా నా ముందే ఒక నమూనా తయారు చేసి వెళ్తున్నాను. రచయితల, దార్శనికుల కొత్త వర్గం ఆవిర్భవిస్తుంది. అది తన ప్రతిభ మీదే ఆధారపడి ఒంటరిగానే ఆలోచించటం, రాయటం చేస్తుంది. వారి లక్ష్యసిద్ధికి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి మస్తిష్కం చైతన్యవంతమై కవాటాలు తెరుచుకుని ఈ రోజుల్లో వ్రాయవలసింది స్పష్టంగా గోచరిస్తుంది. సంపన్నుల సహాయం తీసుకోకుండా, నేటి పుస్తక విక్రేతలు ఎక్కువ లాభాల కోరికకి తలవగ్గకుండా సాధారణ జనులకు ఉపయోగపడే సత్సాహిత్యాన్ని ఇంటింటికి ప్రచురణ ధరకు ఇవ్వగలమా? నాకు ఇది సంభవమే అని విశ్వాసము. కాలము తన అవసరానికి తగిన మార్గాలు అన్వేషించుకుంటుంది. సర్వత్రా వ్యాపించి ఉన్న అంధకారంలో మెరుస్తున్న నక్షత్రం దృష్టిగోచరం అవుతుంది. దార్శనికులు, వైజ్ఞానికులు ఇద్దరూ మారుతారు. ఈ వర్గం నుంచి నేటి సమస్యలకు పరిష్కారం చూపగలిగే నవరత్నాలు ఆవిర్భవిస్తాయి. ఇటువంటి పరిస్థితులని నిర్మించడానికి నా పూర్తి యోగదానం, సహకారం ఉంటుంది. కానీ పరోక్షంగా ఉండడం వల్ల అందరూ దాన్ని చూడలేరు, గుర్తించలేరు. 4వ భాగం. ప్రపంచవ్యాప్తంగా ఆలోచన విప్లవం సంభవించి నవయుగము ఆవిర్భవిస్తుంది. లోక వ్యవహారంలో మనీషి అనే పదం తన మనస్సును పూర్తిగా వశం చేసుకున్న మహాప్రాజ్ఞుడికి వర్తిస్తుంది. అతను మనస్సు ద్వారా సంచలితుడు కాకుండా తన ఆలోచనల ద్వారా మనస్సును నడిపిస్తాడు. కానీ శాస్త్రకారుడు ఇలా కూడా అంటాడు: మనీషి నస్తు భవంతి, పావనాని నా భవంతి. మనీషులు ఎంతోమంది ఉంటారు, పెద్ద పెద్ద తెలివైన వారు ఉంటారు, కానీ వారు పవిత్రులై ఉండకపోవచ్చు. ప్రతిభ, తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, వారికి పవిత్ర అంతఃకరణ కూడా ఉండడం ఇంకొక ఎత్తు. ఈ ఉక్తి ఈనాటి పరిస్థితుల్లో బాగా వర్తిస్తుంది. ఈనాడు ప్రతిభావంతులైన బుద్ధిజీవులు, రచయితలు, వైజ్ఞానికులు అనేక మంది దేశ దేశాంతరాలలో విస్తరించి ఉన్నారు. కానీ వారు తపస్సు ద్వారా ఆత్మశోధన కావించుకొని పవిత్రతను సంపాదించుకోలేదు. ఈనాడు సాహిత్యానికి లోటు ఏముంది? అచ్చు అవుతోన్న పత్రికలు, పుస్తకాల సంఖ్య చూస్తే మనీషుల సంఖ్య, చదివేవారి సంఖ్య చాలా పెరిగింది అనిపిస్తుంది. కానీ వాటి ప్రభావం ఎందుకు మంచిగా వాడటం లేదు? ఎందుకు రచయితల కళ కుత్సిత సామగ్రిని పెంపొందిస్తోంది? అటువంటి సాహిత్యాన్ని చదివి ఆనందించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి కారణం పావనాని నా భవంతి. ఇంత పరిమాణంలో ఉచ్చస్తరీయమైన ఆలోచనలను ఉత్కృష్టం చేసే సాహిత్యం రచింపబడి ఉంటే, దాని రుచి జనసామాన్యానికి కలిగించి ఉంటే, ఈనాడు సమాజంలో కనిపిస్తున్న వికృతులు ఉండేవి కావు. నిత్య జీవితంలో సమస్యల సమాధానం తపోనిధులైన యుగమనీషుల చేతిలోనే ఉన్నది. నేను ఇంతకు పూర్వమే చెప్పాను, నవయుగము విచార శోధన వల్ల మాత్రమే వస్తుంది. క్రాంతి, రెవల్యూషన్ నెత్తురు, తుపాకీల వల్ల కాక ఆలోచనలతో ఆలోచనలు ఢీకొంటే వస్తుంది. నవనిర్మాణము సదాలోచనల ప్రతిష్టాపనం వల్లనే సంభవము. ఇంతవరకు సమాజంలో ప్రవేశించిన కుళ్ళు తెలివైన వారి వల్లే జరిగింది. జాతివాదము, మతవాదంతో జరిగిన వ్యాపక నరసంహారాలలో బుద్ధిజీవి వర్గమే ప్రముఖ పాత్ర వహించింది. వారు సన్మార్గగాములు అయి ఉంటే, వారి అంతఃకరణాలు పవిత్రంగా ఉండి ఉంటే, తపశ్శక్తి సంబలము వారికి లభించి ఉంటే, వారు పాజిటివ్ ఆలోచన ప్రవాహానికి జన్మనిచ్చి ఉండేవారు. సత్సాహిత్య రచన చేసి ఉండేవారు. అటువంటి ఉద్యమాలు నడిపి ఉండేవారు. నీల్ఫే హిట్లర్ గురువు యొక్క సూపర్మ్యాన్ స్వరూపమైన అధినాయకుడిని హిట్లర్ తనలో సాకారం చేసుకోదలిచినప్పుడు మొట్టమొదట సంపూర్ణ రాష్ట్ర ఆలోచనాశైలిని అటువైపు తిప్పాడు. అధ్యాపక వర్గం, వైజ్ఞానిక వర్గం నాజీవాదం యొక్క సమర్థకులుగా మారారు. దానికి కారణం అతను రాసిన మీన్ కెంప్. ఆ తర్వాత సంపూర్ణ దేశం యొక్క పాఠ్య ప్రణాళిక, న్యూస్ పేపర్స్ యొక్క దిశ తను అనుకున్నట్టు మార్చివేశాడు. జాతివాదంతో సర్వోత్కృష్ట జాతికి ప్రతీక అనే అహంలో గర్వోన్మత్తులై వ్యాపక నరసంహారానికి కారకులై జర్మనీ దేశము స్వయంగా నష్టపోయింది. ఇది కూడా మనీషి యొక్క ప్రభావమే.
ఈ మలుపు సవ్య దిశలో ఉంటే ఇంత జనసమర్థన పొందిన దేశం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళేదో. కార్ల్ మార్క్స్ అభావగ్రస్త జీవితంలోనే నిర్మించిన అర్థశాస్త్ర దర్శనం సమాజంలో ఒక క్రాంతిని తీసుకుని వచ్చింది. పెట్టుబడిదారీ కోటలు జర్జరమయ్యాయి. 2 వంతుల సామ్రాజ్యవాదం పృథ్వీ నుంచి సమాప్తమైపోయింది. డెస్ క్యాపిటల్ అనే రచన ఒక నవయుగాన్ని ప్రారంభించింది. కార్మికులకు అధికారాలు లభించి సమాన ధన వితరణాధ్యాయం మొదలైనది. దానివల్ల కోట్ల మంది వ్యక్తులు స్వావలంబన ప్రధానమైన ఆనందదాయకమైన స్వాతంత్ర్యం పొందగలిగారు. సామ్రాజ్యవాదుల స్వార్థ విధానాలే రూసో స్థాపించిన ప్రజాతంత్రం యొక్క పునాదికి ప్రేరణ అయ్యాయి. రూసో రచనల వ్యాపక ప్రభావం లేకుండా ఉంటే బలవంతుడిదే రాజ్యం అనేది ఇంకా కొనసాగుతూ ఉండేది. దానిని వ్యతిరేకించాలి అనే భావనలే వచ్చి ఉండేవి కావు. జాగీరుదారులు ఉత్తరాధికారుల ఆధారంగా రాజ్యం పొందడం అనేది కొనసాగుతూనే ఉండేది. ఇది ఒక విధంగా మనీషా ప్రేరిత క్రాంతి అనే అనాలి. ఈ సందర్భంలో నేను అనేకసార్లు లింకన్, లూథర్ కింగ్తో పాటు హ్యారియట్ స్టో అనే మహిళ గురించి చెప్తూ ఉంటాను. ఆవిడ కలం నీగ్రోలకు ముక్తి ఇప్పించింది. ప్రత్యక్షంగా ఇదే యుగ మనీషి యొక్క భూమిక. బుద్ధుని నీతి వివేకం మీద ఆధారపడిన విచారక్రాంతి, గాంధీ, పటేల్, నెహ్రూ ద్వారా స్వాతంత్ర్య ఆందోళన పెను తుఫాన్లు ఈ యుగము మారటానికి పరోక్షంగా ఉన్న మనీషి యొక్క ప్రతీకలు. వీరి ఆలోచనలను ఉత్తేజపరిచే సాహిత్యాన్ని రచించడం కానీ, విశేషంగా స్పీచ్ ఇచ్చినట్టు కానీ కనిపించదు. కానీ మరి ఇది ఎలా సంభవం అయింది? దీనికి కారణం వారు మునిస్థాయి జీవితం గడిపి తమను తప్పింపజేసుకొని తమ ఆలోచనల్లో శక్తిని ఉపార్జించుకొని అప్పటి వాతావరణాన్ని ప్రభావితం చేయగలిగారు. నేను వ్యక్తిత్వాలలో పవిత్రత, ప్రఖరత సమావేశపరచడానికి మనీషా అనే మీడియంగా ఎన్నుకున్నాను. నేను ఒక ఉజ్వల భవిష్యత్తు యొక్క స్వప్నం చూస్తున్నాను, దర్శిస్తున్నాను. నేను నా భావి జీవిత క్రమంలో తీసుకున్న మహత్వపూర్ణ నిర్ణయాలలో సర్వోపరి అయినది లోకచింతనమునకు, మాస్ థింకింగ్కు సవ్యదిశ ఇవ్వటానికి ఒక ప్రబల ఆలోచన ప్రవాహాన్ని నిర్మించడం. అందులో అవాంఛనీయత కొట్టుకుని పోతుంది. ఈనాటి జనమానసంలో దూరి ఉన్న మర్మము జటిల ఛాయావాహ పరిస్థితులుగా రూపొందుతున్నది. ఈ వాతావరణాన్ని మార్చివేయటానికి వ్యాసుడు, బుద్ధుడు, గాంధీ, కార్ల్ మార్క్స్, మార్టిన్ లూథర్, అరవింద మహర్షి, రమణుల వలె పురుషార్థం చేయగలిగే ముని ఋషుల యుగ్మం అవసరం. వీరి ప్రత్యక్ష, పరోక్ష, ప్రచండ పురుషార్థముల ద్వారా విచారక్రాంతి, థాట్ రెవల్యూషన్ సంభవం అవుతుంది. దీని ప్రత్యక్ష రూపం యుగ మనీషి యొక్క లేఖని ద్వారా రచింపబడిన ఉత్కృష్ట స్థాయి యుగాంతరకారి సాహిత్యం అనవచ్చు. 66 సంవత్సరాల క్రిందట అఖండ జ్యోతి ద్వారా తీసుకున్న సంకల్పము కొనసాగించే నైతిక బాధ్యత నా మీద ఉంది. పరోక్షంగా యుగఋషి పాత్రను పోషిస్తూ వైజ్ఞానిక, ఆధ్యాత్మికవాద ప్రత్యక్ష స్వరూపానికి కావలసిన అనుసంధానాల పృష్ఠభూమి, బ్యాక్గ్రౌండ్ తయారు చేసి నేటి తర్కతథ్య ప్రమాణాల ఆధారంగా ఉన్న సమాజానికి అందివ్వాలి అని నా కోరిక. దీనికి శుభారంభము చేసి బుద్ధిజీవి సముదాయాలకు, ఇంటలెక్చువల్స్కు ఒక దిశను, ఒక ఆధారమును ఇచ్చాను. పరోక్షంగా నేను వీటికి నిరంతర పోషణ ఇస్తూ ఉంటాను. వైజ్ఞానిక సముదాయాల ఆలోచనలని ఈ దిశలో ప్రవహించి ఈ ఆత్మికీ అనుసంధానములో, స్పిరిచువల్ రీసెర్చ్లో వారు తమ ప్రజ్ఞను నియోగించగలిగితే అతి ఉత్కృష్ట స్థితికి వారిని తీసుకుని వెళ్లే ప్రయత్నంలో నేను సహకరిస్తాను. సూక్ష్మీకరణ తపశ్చర్య వల్ల నేను నా మనీషా ద్వారా, శోధ అనుసంధాన నిష్కర్షముల ద్వారా సమస్త మానవజాతికి లాభం చేకూరుస్తాను. ఈ నా సంకల్పము అతి తీవ్ర ప్రకట రూపం దాల్చటం రాబోయే రోజుల్లో చూస్తారు. 5వ భాగం. నవయుగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర మధ్యతరగతి వారిదే. ఇంతవరకు సమాజంలోని విశిష్టమైన వ్యక్తుల ద్వారా ఏమి చేయించాలో చర్చించాను. నా యొక్క వ్యక్తిగత సంబంధము అదృశ్య జగత్తులో ఉన్న ఒక విశాలమైన సంస్థతో ఉన్నది. అది ఏ విధంగా, ఎప్పుడు, ఎలా, ఏది చేస్తుందో అందరికీ తెలియచేయటం వల్ల రానున్న అతి గొప్ప మార్పులలో వారు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టవలసి ఉందో తెలుసుకోగలుగుతారు. విశిష్టమైన వ్యక్తులలో శాసనాధ్యక్షులు, మనీషులు వస్తారు. మనీష్య వర్గములో దార్శనికులు, వైజ్ఞానికులు ఇరువురు వస్తారు.
ఈ విశిష్ట వ్యక్తులు ఈనాడు చాలా శక్తివంతులుగా గుర్తింపబడుతున్నారు. వీరు ఈనాటి సమస్యలకు సమాధానంగా సమాజం యొక్క ఆలోచన సరళిని మార్చగలిగితే బలవంతంగానైనా మార్పులను తీసుకురావచ్చు. ఏ అదృశ్య ఆత్మల యొక్క సహచరునిగా సహయోగిగా నేను అవ్వబోతున్నానో వారు నివసించే పరోక్ష జగత్తును వదిలివేస్తే ఈనాడు జీవించి ఉన్న జాగృత ఆత్మల వర్గము మిగిలిపోతుంది. వీరిని అగ్రగాములని, వర్చస్వ సంపన్నులని, యుగ సేనానాయకులని అనుకోవచ్చు. వీరు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ సమాజానికి మేరుదండం వలె ఉంటారు. గొప్పవాడు, దరిద్రుడు వీళ్ళిద్దరూ నిరర్ధకులే. గొప్పవారి తృష్ణ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆ గందరగోళం నుంచి బయటకు వచ్చే ఆలోచనే రాదు. బయటకు రావడం అనేది అది వేరే విషయం. కూడబెట్టడము, విలాసవంతమైన జీవితం జీవించడం, దానిని ప్రదర్శించడం, దీనికే కాలం సరిపోక ఇంకే పనిని చేయలేని స్థితిలో ఉంటారు. ఒకవేళ ఏదైనా చేయదలుచుకున్నా వారి చుట్టూ ఏర్పడిన భజన పరులు తమ గుప్పిట నుంచి వారిని బయటకు పోనివ్వరు. ఎందువలన అంటే నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పరాన్నబుక్కులుగా ఉన్న వీరి జీవితము సమాప్తం అవుతుంది. దరిద్రుల గురించి ఏమీ చెప్పక్కర్లేదు. వారు ముందే ఒక పెద్ద విశాలమైన కుసంస్కారపూరితమైన కుటుంబాన్ని తయారు చేసుకుని ఉంటారు. వారి కడుపులు నింపడమే కష్టము. అన్నవస్త్రాలకి లోటు ఉన్నప్పుడు చికిత్స, విద్యోపార్జన మొదలైనవి ఎలా సంభవం అవుతాయి? అతిథి సత్కారాలు, పెళ్లిళ్ల ఖర్చులు ఉన్న అతి స్వల్ప శక్తిని కూడా నాశనం చేస్తాయి. వారి సంపూర్ణ శక్తి లోటును పూర్తి చేయడానికి వినియోగింపబడుతుంది. ఇక ఆదర్శముల పరిపాలన, సత్ప్రవృత్తుల పరిపోషణకు వారు ఏం చేయగలుగుతారు? అతి ఉచ్చ స్థితిలో ఉన్నవారు, అతి నీచ స్థితిలో ఉన్నవారు, ఈ ఇరు వర్గాలు సమాజానికి సమానముగానే నిరుపయోగులు, భారస్వరూపులు. ఇక పనికి వచ్చే సముదాయము మధ్యమ వర్గమే, మిడిల్ క్లాస్. వారికే కొన్ని సాధనాలు, వనరులు, కాలము మిగిలే అవకాశం ఉంది. కేవలము సుకేంద్రిత దృష్టే, సెల్ఫ్ సెంటర్డ్ విజన్ కాక ప్రపంచం గురించి కూడా వారు ఆలోచించగలుగుతారు. ఈ పంక్తులలో మధ్యమ వర్గంలో ఉన్న విచారశీల, భావనాశీల, లోకహిత ప్రయోజనాలలో రుచి తీసుకొనగలిగే వ్యక్తుల గురించి చర్చిస్తున్నాను. చరిత్ర యొక్క దీర్ఘకాలీన అధ్యయనం తర్వాత జాతి, వంశంతో సంబంధం లేకుండా దేశము, ధర్మము, సమాజము, సంస్కృతి యొక్క సేవ ఈ మధ్యవర్గ సముదాయంలో ఉన్న వ్యక్తులే చేశారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వారిలో కూడా ఎక్కువ మంది అనుభవము, సవ్యమైన ఆలోచన విధానము లేకపోవడం వల్ల మహత్వపూర్ణ పరివర్తనాలు సాధించగలిగే పనులను చేపట్టలేరు. వయసు మళ్ళిన వారు శారీరక, మానసిక సామర్థ్యాలు తగ్గటం వల్ల వారే ఇతరుల సహాయం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు. అంతేకాక కుటుంబ బాధ్యతలు ఎన్నో అతుక్కుని ఉంటాయి. అలవాటైన జీవిత ఆలోచన విధానాలు కూడా అడ్డుతగులుతూ ఉంటాయి. అందువల్ల యువక రక్తపు వేడి తగ్గి సంతులనాత్మక దృష్టికోణముతో ఉండే ఈ మధ్యమ వర్గపు మధ్య వయస్కులే ఈ పంక్తులలో చర్చించబడిన కార్యక్రమాలు చేయగలిగే శౌర్య పరాక్రమాలు చూపించగలరు. ఇటువంటి శక్తిగల సముదాయము సమస్త విశ్వములో వ్యాపించి ఉన్నది అని నా నమ్మకము. ధర్మము, సాంప్రదాయము, భాష, దేశముల విభజన మనుష్యులను చాలా వరకు విడదీసింది. అయినా ఈ విశిష్ట సముదాయంలో తగినంత ఇంగిత జ్ఞానము ఉన్నది అని నేను చూస్తున్నాను. అందువల్ల వీరు ఈ విపత్కర అత్యద్భుత సమయంలో తమ పాత్రను సవ్యంగా పోషించగలరు అని భావిస్తున్నాను. వారికి కావలసిన శక్తి నా సూక్ష్మీకరణ సాధన ఇస్తుంది. ప్రజ్ఞాపరివారంలో సుమారు 20 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భారతదేశంలో ఉన్న హిందూ ధర్మానుయాయులే. కానీ పైన నేను చెప్పిన మధ్యమ వర్గం సమస్త విశ్వంలో వ్యాపించి ఉంది. వారితో ఇప్పటివరకు నేను ప్రత్యక్ష సంపర్కం సాధించలేదు. నా సాహిత్యం కానీ, నా విచారధార, ఆలోచన సరళి కానీ వారికి ఇంకా అందలేదు. సీమిత, లిమిటెడ్ సాధనాలతో ఇది సంభవం కూడా కాదు. కానీ కావలసిన సాధనలు ఇప్పుడు ఉపలబ్ధం అవుతాయి. అందువల్ల ఈ సముదాయంతో నేను ఘనిష్ట సంపర్కము సాధించగలుగుతాను. వారికి ప్రజ్ఞాభియానం, గాయత్రి పరివార్ అనే పేర్లు తెలియవలసిన అవసరం లేదు. కానీ వారు ఎక్కడి నుంచో ఒక ప్రబల ఆలోచనా స్రవంతి వారిని తమ వశం చేసుకున్నట్టును అనుభూతి చెందుతారు. ఏదో చెబుతోంది, ఏదో చేయమని వ్యవస్థలను చేస్తోంది అని వారు తెలుసుకుంటారు. ఈ వర్గం వారి వద్ద తమ నిజ సాధనా సంపత్తి ఉండదు. కానీ తమ ప్రతిభతో సాధనా సంపన్నులను ప్రభావితం చేసి ఉత్తేజపరిచి వారి సహయోగ సహకారాలు పొందగలుగుతారు.
సాధనా సంపన్నులు ఒక యంత్రం వంటి వారు. వారిని ఉపయోగించుకొనకపోతే జడభరతుల వలె ఎక్కడి వారు అక్కడే ఉంటారు. 6వ భాగము. ప్రపంచాన్ని మార్చివేసే ఆ పెను తుఫాను తప్పనిసరిగా వీచి తీరుతుంది. రానున్న రోజుల్లో సామాజిక మార్పుల ద్వారా చాలా గొప్ప విప్లవాలు జరగవలసి ఉన్నది. స్త్రీ పురుష భేదం సమసిపోవలసి ఉన్నది. శృంగార సామాగ్రి వల్ల కాముకత ప్రబలి స్త్రీ విలువ దిగజారింది. రాబోయే రోజులలో స్త్రీ పురుషులు అన్నదమ్ముల వలె అక్క చెల్లెళ్ళ వలె జీవిస్తారు. వారి పరస్పర సహయోగం కావలసి వచ్చే వేలాది క్షేత్రాలు ఉన్నాయి. యవ్వన కార్యము చాలా బాధ్యతాయుక్తమైన పనిగా గుర్తించి దానికి ముందు ఇరుపక్షాల వారు దాని పరిణామం మన మీద, కుటుంబం మీద, సమాజం మీద ఎలా ఉంటుందో ఆలోచిస్తారు. కామక్రీడ యొక్క నేటి పరిస్థితి అత్యంత బాధ్యతారహిత స్థితి యొక్క చరమసీమకు, అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీకి చేరుకుంది. ఈ సందర్భంలో క్రొత్త ఆలోచనలు, బిహేవియర్ తీసుకురావడానికి ఎటువంటి అవరోధాలు వస్తాయో వాటిని ఎలా అధిగమించాలి అనేది గురుతర బాధ్యత. విద్యాక్షేత్రం రెండవ సమస్య. భారతదేశంలోనే కాక సమస్త ప్రపంచంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. వీరిలో ఎక్కువ మంది ప్రౌఢులు. వీరికి చదువు చెప్పడానికి ప్రభుత్వ విద్యా సంస్థలు ఉపయోగపడవు. ప్రజల సహకారం ఈ దిశలో తీసుకోవాలి. శిక్షణా విషయాలను తిరిగి నిర్ధారణ చేయాలి. ఈనాటి విద్యా ప్రణాళిక లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన నల్లదొరలను తయారు చేసే విధానమే అవలంబిస్తోంది. ఒక సమర్థ నాగరికుడు ఏమి తెలుసుకోవాలో అటువంటి పాఠ్యక్రమము ఇంకా నిర్ధారింపబడలేదు. రాబోయే రోజులలో జనశిక్షణకి ఒక విశాల పరికరము ఏర్పడుతుంది. దాని సహకారంతో అందరూ కలిసి ఈ బాధ్యతను నెరవేర్చగలరు. కుటీర పరిశ్రమ మూడవ సమస్య. ఈనాటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్యను చిన్న చిన్న ఊళ్ళు, గ్రామాలలో చిన్న చిన్న యంత్రాలతో నడిచే కుటీర పరిశ్రమలే నివారించగలవు. సహకార సమితులు వాటి ఉత్పాదన, వికాస బాధ్యతలు తీసుకుంటాయి. ప్రభుత్వ అధికారుల వల్ల ఇది జరగదు. సహకార సమితులు, పంచాయతీలు, స్వచ్ఛంద సేవా సమితులు ఎవరు చేసినా క్రొత్త తరం ఇందుకు ముందుకు రావాలి. క్రొత్త తరం అంటే మధ్యవర్గ మనస్థితి ఉన్న జనసేవా సముదాయము. మన దేశంలోనే కాకుండా సమస్త ప్రపంచంలో సామూహిక శ్రమదానంతో చేయగలిగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మానవుల, పశువుల మలమూత్రాలను ఎరువుగా మార్చుట, ఇంటి వెనుక ముందు లేక డాబా మీద కూరగాయలు పండించుట, వృక్షారోపణ కొరకు సర్వజనీన ఉత్సాహం పెంపొందించుటకు మొదలైన కార్యక్రమాలను స్వర్గం నుంచి దేవతలు దిగివచ్చి చేయరు. ఇవి ప్రభుత్వ అధికారుల సంకేతాల వల్ల జరగవు. దీని కొరకు అగ్రిమ పంక్తిలో నుంచొని అనేక మందికి అనుకరించమనే ప్రేరణ ఇవ్వాలి. చెడు అలవాట్లలో అనేకమైనవి ఒక్కరోజు కూడా భరించకూడదు. సారా, మత్తు పదార్థాలు అలాంటివి. ఆరోగ్యము, డబ్బు, మర్యాద, తెలివి అన్నీ దీనివల్ల నాశనం అవుతాయి. తరాలు నాశనం అవుతాయి. త్రాగుడు, మత్తు పదార్థాలు తయారు చేయకూడదని, ఉపయోగించకూడదని గాంధీజీ యొక్క సత్యాగ్రహ స్థాయి ఉద్యమాలు నిర్వర్తించాలి. మన దేశంలో పెళ్ళిళ్లలో కట్నం తదితర అనవసర అపవ్యయం ఒక అభిశాపం. దానిలాంటివే మృత భోజనము మొదలైన ఇతర కురీతులు. వీటి అన్నిటిని ఒకేసారి సమూలంగా పెరిగి పారేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి క్షేత్రంలో జాగ్రత్తగా వెతికితే చిత్ర విచిత్ర కురీతులు కనిపిస్తాయి. ఈ విధంగా ప్రజల నరనరాలలో వ్యాపించిన అవగుణాలను ఒక వ్యక్తి తీసివేయలేడు. దీని కొరకు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రణాళిక వేసి ఈ దుష్ప్రవృత్తుల్లో ఇరుక్కుపోయిన వారిని ఎలా ముక్తులు చేయాలో నిర్ణయించుకోవాలి. ఎంతోమంది నిత్య జీవితంలో పాటించడం వల్లనే ఈ కురీతులు జీవిత విధానంలో భాగంగా మారాయి. వాటిని స్థానభ్రంశం చేయటానికి, అది అలవాటుగా మారటానికి జరిపిన పురుషార్థం కంటే ఎన్నో రెట్లు పురుషార్థం ఆపేక్షింపబడుతుంది. మన భారతదేశంలో లాగే ప్రతి దేశంలో, ప్రతి క్షేత్రంలో వారి వారి లెక్కలేనన్ని విచిత్ర సమస్యలు ఉన్నాయి. వాటిని నివారించి ముందడుగు వేయగలిగే శూరవీరుల అవసరం అడుగడుగునా ఉంది. వారు ఎక్కడి నుంచి వస్తారు? సర్వత్రా వారి అభావమే కనిపిస్తోంది. కానీ రాత్రి నీరవతను చీల్చుకుంటూ ప్రొద్దున్నే పక్షుల కిలకలారావము ఎలా వినిపిస్తుందో అటువంటి వాతావరణమే ఏర్పడబోతోంది. వ్యక్తికి ఈ పాఠాలు ఎవరు చెప్తారు? ప్రతి ఒక్కరూ తమ స్వార్థాన్ని తగ్గించుకొని పరమార్థ కార్యక్రమాలు చేపట్టడానికి వారిని ఎవరు వివసులను చేస్తారు?
దీనికి ఇవాళ జవాబు ఇవ్వలేము. కానీ రేపటెల్లుండిలో సత్ప్రవృత్తుల సంవర్ధన, దుష్ప్రవృత్తుల ఉన్మూలన అనే పెను తుఫాను తప్పనిసరిగా వీచి తీరుతుంది. పెనుగాలులు వీచినప్పుడు గడ్డిపోచలు, ఆకులు, ధూళికణాలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. త్వరలో వసంతం వచ్చి నూతనాంకురాలు విచ్చుకుంటాయి. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వికాసం అనాయాసంగా రాలేదు. అసంఖ్యాక వ్యక్తుల, ప్రతిభల అమూల్య సహయోగం ఇందులో ఉంది. ఇప్పుడు వాటికి రక్షణ కావాలి. ఈసారి మరలా పరోక్ష జగత్తు నుండి అమృతదారులు కురుస్తాయి. ఎండిపోయిన జలాశయాలు తిరిగి నిండుతాయి. పృథ్వీ తిరిగి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. ఏడవ భాగము. ప్రజ్ఞాయుగములో సమాజానికి సాదా జీవనము, ఉన్నత ఆలోచన విధానము ఆదర్శంగా మారుతాయి. నేను భవిష్యత్ యొక్క ఫ్లాష్ని చూశాను. అది ఒక గొప్ప యుగంగా చూశాను. నా కల్పనలో రాబోయే యుగము ప్రజ్ఞాయుగము. ప్రజ్ఞ అనగా దూరదృష్టి, వివేకము కలిగిన వ్యక్తుల సముదాయము. ఇప్పుడు కనిపిస్తోన్న లోభమోహాలతో కూడబెట్టుట, పరస్పర వేర్పాటు ప్రవృత్తులు రాబోయే కాలంలో ఒక చేదు స్మృతి వలె మిగిలిపోతుంది. ప్రతి వ్యక్తి ఒక ఆదర్శ ప్రమాణమై, ప్రతి కుటుంబము అటువంటి వ్యక్తుల సముదాయమై ఆదర్శవంతమైన సమాజానికి ఒక అవయవంగా రూపొందుతుంది. అందరి ఆలోచనలు ఉచ్చ స్థాయిలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత లాభం చూడకుండా సామూహిక హితం కోసం ఆలోచిస్తారు. ప్రజ్ఞాయుగంలో ప్రతి వ్యక్తి తనను తాను సమాజం యొక్క అభిన్నంగా గుర్తిస్తారు. స్వంత లాభం, హాని గురించి ఆలోచించకుండా విశ్వహితముతో పాటు తన హితం కలిసి ఉన్నదని తెలుసుకుంటాడు. అందరి మహత్వాకాంక్షలు, క్రియాకలాపాలు సంకీర్ణ స్వార్థపరత మీద కాక లోకహితంపై కేంద్రీకృతం అవుతుంది. రాబోయే రోజుల్లో అహంకారాన్ని పరబ్రహ్మములో లీనము చేసి ఆధ్యాత్మిక జీవనముక్తి లక్ష్యము సాధింపబడుతుంది. తన గురించి, తన కోరికల గురించి, కుటుంబాల ప్రగతి గురించి పట్టించుకునే అవసరం, కోరిక ఉండదు. ఒక కుటుంబంలోని వ్యక్తులందరూ ఎలా పంచుకొని జీవిస్తారో ఆ విధమైన ఆలోచన విధానానికి సమాజంలో మాన్యత ఇవ్వబడుతుంది. ఋషులు, మునులు పర్ణకుటీరాలు వేసుకుని తమ కుటుంబాలతో ఉండేవారు. కానీ సమాజం నుంచి దూరం కాలేదు. ఆ రోజులలో లోభ మోహ బంధాల నుండి యోగ సాధన ద్వారా ముక్తి పొందేవారు. తపఃపురుషార్థాల వల్ల సాధించిన శక్తుల సునియోజనము సత్ప్రవృత్తుల సంవర్ధన కొరకు జరిగేది. ఇప్పుడు అదే పని ఆలోచనల ఉత్కృష్టత, జీవనక్రమ నిర్ధారణ, వాతావరణ ప్రభావం వల్ల సుసంపన్నం అవుతుంది. అందరూ అటువంటి జీవితమే జీవిస్తూ పరస్పరం సహకరించుకుంటారు. ప్రజ్ఞాయుగ నాగరికులు గొప్పవాళ్ళం అవ్వాలనే మహత్వాకాంక్షను వదిలివేసి మహామానవులం అవ్వాలని కోరుకుంటారు. గుణకర్మ స్వభావాలలో ఎవరు ఎంత శ్రేష్టత సంపాదించారో అదే నిజమైన ప్రగతిగా గుర్తింపబడుతుంది. ఎవరూ కూడా విలాస వైభవాల్లో స్పర్ధ ఉంచుకోరు. ఎవరు ఎంత సజ్జనులు అయ్యారు, ఎంత శ్రద్ధాస్పదులు అయ్యారు అనే దాంట్లో పోటీ ఉంటుంది. ఇతరులు అనుకరించాలనిపించే ఎన్ని కార్యాలు, పరంపరలు నిర్మించారో అది వైభవంగా గుర్తించబడుతుంది. ఈనాడు సంపద సాఫల్యం యొక్క చిహ్నంగా భావించబడుతోంది. రాబోయే రోజులలో ఈ కొలమానం, మెజరింగ్ రాడ్ పూర్తిగా మారిపోయి మానవత్వ గౌరవ గరిమ ఆధారంగా సాఫల్యత లెక్కించబడుతుంది. ప్రజ్ఞాయుగ మానవుడు శరీర పోషణకు అవసరమయ్యే సాధనాలతో పాటు సద్జ్ఞానం యొక్క అవసరం కావాలి అనుకుంటాడు. దృష్టికోణాన్ని పరిష్కృతం చేసి సద్గుణాలను పెంపొందించి వ్యక్తిత్వాన్ని ప్రకటన చేసి ప్రామాణికతను పెంచే రీతి నీతులు నేర్పబడతాయి. అందరి జీవితాలు పరస్పర సహయోగంతో నిండి ఉంటాయి. దీని కొరకు అవసరమయ్యే స్వాధ్యాయ, సత్సంగ, మననము యొక్క ఉచ్చస్తరీయ మార్గదర్శనము లభించే స్థానాలను వెతుక్కుంటారు. ఈ దిశలో ఈశ్వర ఉపాసన, జీవన సాధన, తపశ్చర్యలు ఉపయోగపడతాయి. మహామానవుల సాన్నిధ్య, సద్భావ అనుదానాలు సర్వోచ్చ స్థానాలను అలంకరిస్తాయి. సంచిత కుసంస్కార శమనము, నిరోధము, నిరాకరణము కొరకు ప్రజ్ఞాయుగ ఆలోచన పరులు పూర్తిగా ప్రయత్నిస్తారు. సంయమనము పాటించి సంతులితంగా ఉంటారు.
ఎవరు ఎంతగా తమ దృష్టికోణం, స్వభావము, ఆచరణలో ఉత్కృష్టత పెంపొందించగలిగారు అనే దాని మీద శౌర్య సాహసాల కేంద్ర బిందువు ఆధారపడి ఉంటుంది. జన కళ్యాణము, సత్ప్రవృత్తుల సంవర్ధనములో ఉపయోగపడే ప్రతిభ, పరాక్రమ వైభవాలు మాత్రమే కొనియాడబడతాయి. విచారశీలురు ఈ ఆధారంగానే ఆత్మనిర్మాణము చేసుకొని తమ సొంత సుఖం, కుటుంబ అవసరాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా విశ్వ ఉద్యానవనాన్ని సమున్నతం, సుసంస్కృతం చేయటానికి ప్రాముఖ్యత ఇస్తారు. ధన వైభవాలకు కాకుండా మానవత్వ గరిమకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సంకీర్ణ స్వార్థంలో సంలగ్నమైన వ్యక్తుల ప్రతిభ నిందింపబడుతుంది. శ్రమశీలత దుర్భాగ్యం యొక్క చిహ్నముగా కాక ప్రతిభా నైపుణ్యం సంపాదించుకోవటానికి, భౌతిక వికాసానికి చాలా అవసరమైన భావన ఏర్పడుతుంది. శ్రమకి విలువ ఇవ్వకపోవట ఒక విధంగా దరిద్రానికి, వెనుకపడిపోవడానికి ఆహ్వానమే. పని లేకుండా కూర్చోవడంలో ఇంకొక దుఃఖం, దౌర్భాగ్యం కలిసి ఉంటుంది. పని లేని మస్తిష్కము రాక్షసుని దుకాణము. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నది అక్షరాల సత్యము. పని లేని వాళ్ళ మస్తిష్కము దురాలోచనకు, శరీరము దుర్వ్యసనాలకు లొంగిపోతాయి. మెల్లమెల్లగా దుర్గుణాల సంఖ్య పెరుగుతుంది. కాలయాపన కొరకు అలాంటి మిత్రులనే ఎన్నుకుంటారు. లేదా ఇతరులను తమ వలలో వేసుకుని వారి భవిష్యత్తును కూడా నాశనం చేస్తారు. ఈ సమస్త అభిశాపము లక్ష్యరహితంగా ఊరికే కూర్చోవటం వల్ల వస్తుంది. ప్రజ్ఞాయుగంలో ఆలోచన, ఆచరణ, వ్యవహారం అన్నిటిలోనూ కాయకల్పం లాంటి మార్పులు వస్తాయి. ఇదే యుగ పరివర్తన. ఇన్నాళ్లుగా ఏది సవ్యమని ఆలోచిస్తున్నారో, ఏ జీవిత విధానం ఆచరణ యోగ్యమని అని అనుకుంటున్నారో అవి అన్నీ శీర్షాసనం వేస్తాయి. తర్కము, తథ్యము, ప్రమాణము, న్యాయము, లోకహితము అనే గీటురాయి మీద పరీక్షింపబడిన ఆచరణ మాత్రమే ఉంటుంది. జరిగిపోయిన కాలమే మంచిదనే భావన పోగొట్టుకొని భవిష్య ప్రణాళికలకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. వర్తమాన నిర్ధారణ చేసుకునేటప్పుడు నేటి అత్యంత ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ప్రాముఖ్యతను ఇవ్వాలి. సవ్యమైన నిర్ధారణను ప్రీకన్సీవ్డ్ నోషన్స్ నుండి ముక్తిని పొందిన అంతఃకరణలే చేయగలుగుతాయి. రాబోయే రోజుల్లో వీరిని యుగశిల్పులుగా గౌరవించి వీరి నిర్ధారణే సమాజంలో శిరోధార్యం అవుతుంది. నిజ జీవితంలో గుణకర్మ స్వభావాలను ఉత్కృష్టం చేసుకొని ఇతరులకు అనుసరణీయమైన ఆదర్శాన్ని నెలకొల్పుటయే వ్యక్తి యొక్క గొప్పదనానికి కొలమానం అవుతుంది. సాదా జీవనము, ఉన్నత ఆలోచనలు అనేది ప్రేరణకి కారణమవుతుంది. రాబోయే రోజులలో మనుషులు తమ చాతుర్యము, సంపద, సఫలతల యొక్క అనవసర ప్రదర్శనను తేలికైన భావనతో చూస్తారు. ఉచ్చస్తరీయ ప్రతిభ యొక్క వికాసం, దాని సదుపయోగంతో సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు. 8వ భాగము. రానున్న నూతన యుగములో నీరసాలు, రోగాలు, అకాల వృద్ధాప్యము, అకాల మృత్యువు ఉండవు. యుగ పరివర్తన యొక్క ముఖ్యమైన ఆధారము ఈనాటి జనమానసం యొక్క అవాంఛనీయ ప్రవాహాన్ని ఆపివేసి దానికి సవ్యమైన దిశలో గతిని ఏర్పరచడం. ఈ దిశలో మొట్టమొదటి దెబ్బ వ్యక్తిగతమైన లాభాల మీద, తద్వారా అనేక స్థాయిల్లో వృద్ధి చెందే మహత్వాకాంక్షల మీద పడుతుంది. ఇతరుల కంటే ఎక్కువ సుఖ సామాగ్రిని ఏర్పరచుకొనుట, గొప్పతనాన్ని చూపించే వస్తువుల సంశయం చేసుకొనుట వ్యక్తి యొక్క ఆలోచన, క్యారెక్టర్లోని అత్యంత నికృష్టతను తెలుపుతుంది. వాసన, తృష్ణ, అహంత, ఐనెస్ మీదే భ్రష్ట ఆలోచనలు, దుష్టాచరణలు జరుగుతాయి. వారి ఆలోచనలలో సంగ్రహం, ఉపభోగము, ప్రదర్శించుట లాంటి నికృష్టతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రజ్ఞాయుగంలో వ్యక్తిగతమైన గొప్పను చాటుకునే ప్రయత్నాలన్నీ చాలా నీచంగా చూడబడతాయి. ప్రజ్ఞాయుగంలోని ప్రతి వ్యక్తి సామాజిక, నీతి, మర్యాదలకు ప్రాముఖ్యత ఇస్తాడు. మానవ సహజమైన విలువలను, సమాజ వ్యవస్థను భంగపరిచే ఏ పని చేయడు. శిష్టాచారము, సౌజన్యము, పరస్పర సహయోగము, త్రికరణ శుద్ధి, నిశ్చలంగా ఉండగలుగుట అతని జీవితానికి గీటురాళ్లుగా ఉంటాయి. అవినీతికి సహకరించకుండా ఉండటమే కాక దానికి ప్రత్యక్ష, పరోక్ష సమర్థన కూడా చేయబడదు. సమాజం యొక్క సువ్యవస్థకి మూఢ మాన్యతలను, అవాంఛనీయ పరిస్థితులను, హానికరమైన కురీతులను విరోధించాలి. ఇదే విధంగా మోసము, అణిచివేత, పీడించుట లాంటి అనాచారాలకు సహాయ నిరాకరణ, ప్రతిఘటన, సంఘర్షణ చేయాలి. ప్రజ్ఞాయుగంలో శారీరక, మానసిక వ్యాధుల నుండి సహజంగానే ముక్తి లభిస్తుంది.
వ్యక్తులు ప్రకృతి అనుశాసనంలోనే ఉండి ఆహార విహారాలలో సంయమనం పాటించడం వలన మిగతా ప్రాణుల్లాగే అంతఃప్రేరణను దాని అనుశాసనాన్ని పాటిస్తారు కనుక నీరసాలు రోగాలు ఉండవు. అకాల మృత్యువు, సమయానికి ముందే ముసలితనము రావు. రోగాలన్నీ కూడా మానసిక విక్షోభము, భయము, కృపణత్వము, సంకీర్ణత, మోహము, ద్వేషము, అహంకారము వంటి మనోవికారాల వలన ఏర్పడతాయి. వీటి వలననే వ్యక్తులలో మానసిక అసంతులన, ఉద్వేగాలు, ఉన్మాదాలు, పాక్షిక ఉన్మాదము లాంటి మానసిక రోగాలు ఏర్పడి అంతర్ద్వంద్వాల ప్రతాడనను అనుభవించాల్సి ఉంటుంది. ఇటువంటి వారినే భూత ప్రేత బాధితులు అని అంటారు. ప్రజ్ఞాయుగంలో అందరూ సంతోషపూర్ణమైన, నీతివంతమైన, ఉదార, సరళ, సౌమ్య జీవన పద్ధతిలో కలిసిమెలిసి పంచుకొని నవ్వుతూ నవ్విస్తూ జీవిస్తారు. అందువలన వారు అన్ని పరిస్థితుల్లోనూ ఆనందోల్లాసాలలో ఉంటారు. అందరి శరీరాలు రోగరహితంగా శాంతిమయ మస్తిష్కాలతో ఉంటాయి. మానవుని రచన ఒక సామాజిక జీవిగా రూపొందించబడింది. అతనికి లభించినవి అన్నీ సమాజం యొక్క సహయోగము, అనుదానాల వలననే. కావున సమాజాన్ని సమున్నతము, సుసంస్కృతము చేయటానికి ప్రయత్నించాలి. దానికోసం యోగదానం చేయాలి. ఈ పనిని కుటుంబము అనే చిన్న సమాజం నుండి ఆరంభించాలి. భార్యాపిల్లలే కుటుంబము అని అనుకోనక్కర్లేదు. ఏ సముదాయంలో కలిసిమెలిసి జీవించే వీలు ఉంటుందో అదే కుటుంబము. ఈ సముదాయాన్ని తన అవయవాలుగానే గుర్తించి దానిని సమాజం యొక్క అతి చిన్న రూపంగా భావించి ఉద్యానవనంలో తోటమాలి వలె సేవారతుడై ఉండాలి. కలిసిమెలిసి పంచుకొని నవ్వుతూ నవ్విస్తూ జీవించడమే కుటుంబ జీవనము. ప్రజ్ఞాయుగంలోని ప్రతి వ్యక్తి శరీర నిర్వహణలోనే గాక కుటుంబ జీవితంలో కూడా సంపూర్ణ ఆనందాన్ని పొందుతూ కార్యరతుడు అవుతాడు. పృథ్వీ యొక్క ఉత్పాదన శక్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జనసంఖ్య పెరిగింది. అధిక సంతానం వలన తండ్రి మీద ఆర్థికమైన భారము, తల్లి మీద అనారోగ్య భారము, అకాల మృత్యు ఆక్రమణలు, పిల్లలకు దయనీయమైన భవిష్యత్తు, ప్రస్తుతం ఉన్న కుటుంబ సభ్యులకు ఆదాయ భాగంలో తగ్గుదల, రాష్ట్రీయ ప్రగతికి అవరోధము, విశ్వ వ్యవస్థలో భయంకరమైన లోటు లాంటి అనేకమైనవి సంతానం పెంచుకోవటం అనే మూర్ఖత్వం వల్ల ఉత్పన్నమవుతాయి. ఒకప్పుడు అధిక సంతానము సౌభాగ్యంగా భావించబడి ప్రోత్సహించబడేది. కానీ అది ఇప్పుడు విపత్తును ప్రత్యక్షంగా ఆహ్వానించడమే అవుతుంది. ప్రజ్ఞాయుగం యొక్క ఆలోచనాపరుడు సంతానోత్పాదన నుండి తప్పించుకొని వాత్సల్యానుభూతిని పొందదలిచినప్పుడు ఎవరినో దత్తత తీసుకున్నట్టుకు బదులు అసహాయ, అనాథ పిల్లలను పోషించి సుయోగ్యులను చేసే బాధ్యత తీసుకుంటాడు. త్రివేణి సంగమం లాగే సత్యం, శివం, సుందరం యొక్క సమగ్ర సాధన వ్యక్తి, కుటుంబము, సమాజము అనే త్రివిధ సంరచనతోనే సంభవము. ఈ మూడింటి మధ్య పరస్పర సహయోగము, సన్నిహిత సంబంధములు ఉండుట చేతనే సుఖము, శాంతి, ప్రగతులకు మార్గం ఏర్పడుతుంది. ప్రజ్ఞాయుగపు వ్యక్తి తన వ్యక్తిత్వంలో ప్రామాణికతను పెంపొందించుకొని కుటుంబాన్ని సుసంస్కారవంతులుగా తయారు చేయడానికి సంపూర్ణ తత్పరతతో ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకి నవరత్నాలుగా మారే అవకాశం లభిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణం, కుటుంబ నిర్మాణం పరస్పర పూరకాలుగా గుర్తించబడి సంయుక్త కుటుంబాల యొక్క వైజ్ఞానిక ఆచార సంహిత వికసించబడుతుంది. ప్రజ్ఞాయుగంలో ప్రతి వ్యక్తి కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెట్టే ముందు తన సహయోగికి, పార్ట్నర్కి అవసరమైన సాధనములు సమకూర్చగలనా అని ఆలోచిస్తాడు. పిల్లలను సుసంస్కారవంతులుగా, స్వావలంబులుగా తీర్చిదిద్దగలిగే సామర్థ్యం ఉందో లేదో ముందు తెలుసుకొని అప్పుడు మాత్రమే గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. సంతానోత్పత్తికి ముందు ఆ క్రొత్త బాధ్యతను వహించటానికి తల్లి ఆరోగ్యం, తండ్రి ఉపార్జన, ఇంటి వాతావరణం సరిగా అమరాయో లేదో ఆలోచిస్తారు. సామర్థ్యాన్ని మించి ఒక అడుగు కూడా ముందుకు వేయరు. వివాహాలు కాముకతను తృప్తిపరచుకోవటానికి, రూప సౌందర్యాలతో ఆడుకొనడానికి కాక ఇరువురు స్నేహ సహయోగాలు ఇచ్చుకొని జీవిత అపూర్ణతను దూరం చేసుకోవటానికి, కలిసిమెలిసి చాలా ఉచ్చస్తరీయ ప్రగతి సాధించే ఆదర్శం కోసం ప్రేరితమై జరుగుతాయి. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అధికారాన్ని చూపించకుండా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అభిప్రాయ భేదాలు తీవ్ర రూపం దాల్చవు. వాటిని పెద్దగా భూతత్వంలో చూడరు. ఔదార్యంతో విభిన్న ప్రకృతులను అర్థం చేసుకుంటారు. ఈ రోజులలో స్త్రీని దాసిగా మాత్రమే చూస్తున్నారు. ఇది పోయి వారికి సమాన అధికారాలు లభించి సహయోగినిగా గౌరవపూరితమైన స్థానం లభిస్తుంది.
శృంగార సామగ్రి స్త్రీ యొక్క ఆంతరిక హీనతగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా భావించబడుతుంది. దానిని అనుపయుక్తమని తీర్మానిస్తారు. 9వ భాగం. నూతన యుగంలో ప్రతి కుటుంబం నవరత్నాల గనిగా మారి వాటి నుండి అనేక నవరత్నాలు ఆవిర్భవిస్తాయి. ప్రజ్ఞాయుగంలో ప్రతి గృహం భూమి మీద స్వర్గం వలె స్నేహ, సద్భావ, ఉత్సాహ, ఉల్లాసాలతో నిండి ఉంటుంది. ప్రతి కుటుంబ సభ్యుడు శ్రమశీలత, సువ్యవస్థత, ఆర్గనైజ్డ్, ఉదార సహకారం, సుసంస్కారము, సజ్జనత్వము అనే పంచశీలాలు సుఖశాంతులకు ఆధారమని పరిపూర్ణంగా విశ్వసిస్తారు. కుటుంబాన్ని ఒక సంయుక్త సంస్థగా అభివృద్ధి చెందించడానికి తమ వంతు పాత్రను నిర్వహిస్తారు తప్ప దొరికినది దొరికినట్టు తీసుకుపోదాం అనుకోరు. అందరూ కలిసి కుటుంబంలో సద్వ్యవస్థ, సద్భావనల వాతావరణం నిర్మించి వర్తమానంలో ఎక్కువ ప్రసన్నతను పొందుతూ ఉండటం వల్ల కుటుంబంలో ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్ యొక్క సంభావనలు స్పష్టంగా దృగ్గోచరం అవుతాయి. ఇలాంటి సుసంస్కృత కుటుంబాలే నవరత్నాల గనిగా ఉండి సంచాలకులను, ఇంటి పెద్దలను ధన్యులను గావిస్తాయి. కుటుంబాలు సుసంస్కార ప్రశిక్షణాలయాలుగా రూపొంది వాని నుండి అనేక నవరత్నాలు ఆవిర్భవిస్తాయి. ఉదాత్త భావనలు, ఆత్మీయ భావం, శాలీన సద్వ్యవహారం, సహయోగాలు మాత్రమే కుటుంబ వ్యవస్థ యొక్క సార్థకతకు, ప్రగతికి గీటురాళ్లు అవుతాయి. పెద్దలు తమ సంతానం వల్ల వంశం కొనసాగించబడుట, సేవా సహాయాలు లభిస్తాయనే కోరికలు పెట్టుకోవద్దు. సంతానము తమ పెద్దలు కూడబెట్టిన సంపత్తితో జలసా చేద్దామనే ఆలోచన పెట్టుకోకండి. ఇరువురి మధ్య విశుద్ధ స్నేహ, సద్భావనల బంధమే ఉండాలి. పిల్లలలో స్త్రీ పురుష భేదం ఉండకూడదు. ఆడపిల్లకి, మగపిల్లవానికి సమానమైన స్నేహ సమ్మానాలు ఇవ్వబడతాయి. స్వావలంబి అయి క్రొత్త గృహం యొక్క అనేక బాధ్యతలను వహించగలిగిన సామర్థ్యం వచ్చినప్పుడే వివాహం తలబెట్టబడుతుంది. సంతానంలో డబ్బు మీద మోహాన్ని పెంపొందించకండి. అలసత్వము, విలాసప్రియత, అహంకారి అయ్యేటటువంటి పరిస్థితులను తీసుకొని రాకండి. సంతానాన్ని సంస్కారవంతులుగా చేయటమే గురుతర బాధ్యతగా గుర్తించండి. కొన్ని పరిస్థితుల్లోనే తప్ప ప్రతి పనిని నియమిత కాలంలోనే పూర్తి చేయుట, వస్తువులను యథాస్థానంలోనే సురక్షితంగా అలంకరించి ఉంచుట, ఫ్యాషన్లను చిన్నచూపు చూసి దాని నుండి దూరంగా ఉండుట, బడ్జెట్ వేసుకొని ఆదాయం కంటే తక్కువ ఖర్చు పెట్టుకొనుట, ఎంతో కొంత దాచుకొనుట, ఒకరికొకరు పరస్పర సానుభూతి, సహయోగాన్ని పెంపొందించుకొనుట, నమ్రతతో కూడిన వ్యవహారం, చరణస్పర్శములు, అవివాదముల యొక్క పరిపాలన, శిష్టాచార అనుశాసన నిర్వహణ, స్వచ్ఛంగా అందంగా ఉంచుటకు కలిసిమెలిసి ప్రయత్నించుట, పాడైపోయిన వాటిని ఉపయోగించుట అనే కౌశలము నేర్చుకొనుట, ఇంటిలో ఎక్కడ ఏమాత్రం స్థలము ఉన్నా పూల మొక్కలు, ఆకుకూరలు, కూరలు లాంటివి పెంచుట, వీటి వల్ల ఇంట్లో స్వర్గీయ వాతావరణం నిర్మించవచ్చు. రాత్రుళ్ళు కథా ప్రవచనము, ప్రొద్దున్న సాయంత్రం పూజ, ఆరతులు, సాగాన కీర్తనము లాంటి ధర్మకృత్యాలతో కుటుంబాలలో ఆస్తిక్య బుద్ధిని పెంచే వీలు కలుగుతుంది. ఒక క్రొత్త గృహ పరిశ్రమ లార్జర్ ఫ్యామిలీని సుసంచాలిత కుటుంబం వలె వికసింపచేయాలి. ఈనాటి జాయింట్ ఫ్యామిలీస్లో అనుశాసనహీనత, ఆచార సంహిత, కోడ్ ఆఫ్ కండక్ట్ లేకపోవటం వల్ల విభిన్న స్వార్థాల రణక్షేత్రంగా ఉంటున్నాయి. అందుచేత ఈనాటి సంయుక్త కుటుంబాలు ఎక్కువ రోజులు మనలేవు. విదేశాలలో లాగే త్వరలోనే సమాప్తం అవుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఒక శాస్త్రీయమైన, వైజ్ఞానికమైన, వ్యవహారికమైన లార్జర్ ఫ్యామిలీ సహకార సంస్థ, కోఆపరేటివ్ సొసైటీ వలె వికసితం అవుతుంది. ఆ పేటలోని అన్ని కార్యక్రమాలు అందరూ కలిసిమెలిసి ఒకే చోట చేసుకునవచ్చు. ఆహారం తయారు చేసుకునుట, బట్టలు తయారు చేసుకునుట, పిల్లలను ఆడించుట, కోఆపరేటివ్ స్టోర్స్, ట్యూషన్, స్కూలు, ఎంటర్టైన్మెంట్ మొదలైన నిత్య దైనిక అవసరాలు ఎవరికి వారు వేరుగా చూసుకునే బదులు అందరూ కలిసి శ్రమ, కాలం విభజన చేసుకునగలిగితే కాలము, శ్రమ, ధనము, స్థలము ఎంతో మిగులుటే కాక అనేక అద్భుత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించవచ్చు. పైన నేను వ్రాసిన పంక్తులలో వ్యక్తి, కుటుంబ, సమాజం యొక్క ఆదర్శ సంరచన ఒక యుటోపియాగా, ఒక కల్పన అని అనుకోవద్దు. ఒక ద్రష్ట యొక్క రాబోయే దశాబ్దాలలో సాకారమై తీరే ఒక భవిష్యవాణిగా తెలుసుకోండి. ఇది ఎవరు చేస్తారు? ఈ ప్రశ్న అంత ముఖ్యం కాదు. ఉచ్చస్తరీయ భావనలలో బీజరూపంగా ఉన్న ప్రతి వ్యక్తి పరోక్ష జగత్ సహకారముతో
ప్రజ్ఞాయుగ అవతరణకు తన వంతు పురుషార్థం చేసి తీరతాడు. ఈనాడు ఆవరించి ఉన్న కషాయ కల్మషాలు, లోభమోహ బంధనాలను వారు త్వరలోనే త్రెంచుకుంటారు. ఇటువంటి తరం జన్మించినది వికసింపబడుతుంది. నా సూక్ష్మీకరణ సాధన దానికి అవసరమైన పోషణ ఇవ్వడానికి వినియోగింపబడుతుంది. 10వ భాగము. నిజమైన ఆధ్యాత్మికతలో పెట్టుబడి నష్టపోవటం అనేది జరగదు. పెట్టింది 1000 రెట్లయి తిరిగి వస్తుంది. శక్తులు అన్నిటిలోకి గొప్పది ఆత్మబలం. ప్రకృతి శక్తులన్నీ అశాశ్వతాలు. అంతేకాక వాటిని ఉపయోగించడంలో స్వల్పమైన లోపాలు జరిగితే ప్రయోగకర్తకు ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. ధనము, రూపము, యవ్వనము, పదవి మొదలైనవన్నీ అశాశ్వతాలే. వీటి వల్ల తాత్కాలికమైన సుఖ సంపత్తిని పొందగలం. అందరూ వీటిని ఆర్జించుకొనుటకు, పొందుటకు ఉత్కంఠత చూపిస్తారు. కానీ వాటిని సదుపయోగం చేసుకొనుట చేతకాక చిక్కులలో పడుతూ ఉంటారు. దుర్వ్యసన పరులు, కుకర్ములు, దుర్గుణాలు ఉన్న వ్యక్తులు సాధారణంగా సంపన్నుల్లో ఎక్కువ ఉంటారు. ఈర్ష్య కూడా వీరిలోనే ఎక్కువగా ఉంటుంది. అయినా ఈ భౌతిక శక్తుల్లో దేనికి స్థిరత్వం ఉండదు. నిరంతర గతిశీలమైన ఈ విశ్వంలో ప్రతి వస్తువు క్షణక్షణం మారుతూ ఉంటుంది. మన మనస్సుకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏ వస్తువు ఎంతవరకు ప్రియంగా ఉంటుందో చెప్పలేము. ఈ తథ్యాన్ని గుర్తించిన విజ్ఞజనులు ఎప్పుడూ ఆత్మబల సంచయాన్నే బలపరిచారు. దీనికి స్థిరత్వం కూడా ఉంది. చేతనత్వంలో వ్యక్తిత్వం ప్రఖరమై భౌతిక, ఆత్మిక 2 క్షేత్రాలలో ఆత్మబల సంపన్నులు సఫలత పొందగలుగుతారు. ఆత్మబల సంపన్నులే నిజమైన సంపద గలవారు. వారు లౌకిక దృష్టిలో నిర్ధనులైన నిజంగా ధనహీనులు కారు. తినటం కంటే తినిపించుటలో వీరికి ఆనందం ఎక్కువ. అందువల్ల అపవ్యయం, వేస్ట్ చేయుట, విలాస వస్తువులను సేకరించుటకు బదులు వీరు అవసరం ఉన్న వారికి వాటిని పంచుతూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో సాదా జీవనశైలి అభ్యసించటం వలన ఆధ్యాత్మవాదులు భేదవారిగా కనిపించినా వారి భౌతిక సంపద కూడా అసాధారణంగా ఉంటుంది. వారికి ముఖ్య కార్యక్రమాలకు అనంత జన సహాయము లభించినప్పుడు వారి ధనము ఎంతమంది దగ్గర సురక్షితంగా ఉందో తెలుస్తుంది. వీరి ఒక్క పిలుపుతో అది ఆకర్షింపబడుతుంది. గాంధీ గారు నిర్ధనులే, కానీ గాంధీ స్మారక నిధిలో కోట్ల రూపాయలు ఏకత్రితం అయ్యాయి. ఆయన ధర్మపత్ని స్మారక నిధికి కూడా 60 కోట్ల రూపాయలు ఏకత్రితం అయ్యాయి. ఏ మహామానవునికి కూడా ధనలేమి వల్ల తన కార్యక్రమాలను ఆపవలసిన అవసరం రాలేదు. సుగ్రీవ, విభీషణ, సుధామ, సౌరసి మొదలైన వారికి ఎప్పుడూ ధనము లేకపోవటం లేదు. వీరు ఆదర్శాలకు దూరంగా కేవలం ఉదరపోషణ, ప్రజననకు మాత్రమే పరిమితమై ఉంటే అందరి వలె అనామకులై జీవించి ఉండేవారు. ఆత్మబలము సర్వశ్రేష్టమైన బలము. దానిని సంగ్రహించమని విజ్ఞజనులు ప్రతి శ్రేయార్థిని ఉద్బోధిస్తారు. దీనిని అనుసరించేవాడు మొదట వెక్కిరించబడినా కొంతకాలానికి మార్గాన్ని అనుసరించేవారు ఏమీ పోగొట్టుకొనరని, ఇంకా చెప్పాలంటే చాలా లబ్ధి పొందుతారని తెలుస్తుంది. బూటకపు ఆధ్యాత్మికతను పాటించేవారు మాత్రమే హాస్యం ఫాలో అవుతారు. ధూపదీపముల ఖరీదులో దేవతల జేబులు కొట్టాలనుకునేవారు మాత్రమే నష్టపోతారు. నిజమైన ఆధ్యాత్మికతలో పెట్టుబడి నష్టపోవటం అనేది జరగదు. పెట్టింది 1000 రెట్లయి తిరిగి లభిస్తుంది. ఆత్మవైభవ సంపదే జీవిత సార్థకత. నేను నా ప్రియజనులందరికీ ఈ సలహాని ఇచ్చి ప్రోత్సహిస్తాను. ఇప్పుడు కూడా నా అనుభవాలు ఉదాహరణగా ఇచ్చి నాతో తిన్నగా సంపర్కం లేకపోయినా వారు నాకు కానీ నా సలహాకు కానీ ఏ విధమైన ప్రాముఖ్యతను ఇవ్వదలచినా తమ జీవిత విధానానికి ఆత్మిక ప్రగతి సాధనని తప్పనిసరిగా కలుపుకోండి. దీనివల్ల వారు ఏమీ నష్టపోరు, ఇంకా చాలా లాభంలో ఉంటారు. 3 ముఖ్యమైన రంగాలలో ఈనాడు మనం పనిచేయవలసి ఉంది. రామరావణ యుద్ధం సుమారు 2 నెలలు నడిచింది. దీని తర్వాత ఋష్యముఖ పర్వతం నుంచి సమీకరించబడిన కోతులు, ఎలుగుబంట్లు ఏమయ్యాయో తెలుపబడలేదు. నలనీలులు ఒక వంతెన నిర్మించిన తర్వాత పెన్షన్ తీసుకున్నారా? లక్ష్మణ భరతలు చామరాలు మాత్రమే వీస్తూ ఉన్నారా? లేదు. వీరందరూ సృజనాత్మక కార్యాలలో సంలగ్నమయ్యారు. సత్యయుగ పునరాగమనం కొరకు యోజనబద్ధ ప్రణాళికలు నిర్వహిస్తూనే ఉన్నారు. కృష్ణకాలీన గోపాలికలు గోవర్ధనమును ఎత్తిన తర్వాత సెలవు పెట్టి వెళ్ళిపోలేదు. మహాభారత యుద్ధం కూడా సుమారు 2 నెలల పాటు జరిగింది. దాని తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు? దీనికి కూడా జవాబు లేదే.
వీరందరూ పరీక్షిత్ యొక్క తత్వావధానంలో సువ్యవస్థిత పూర్ణ సమాజ నిర్మాణానికి విశాలమైన ప్రయత్నాలు చేశారు. ఇదే పని ఎలుగుబంట్లు వానరులు కూడా చేశారు. బుద్ధుని యొక్క పరివ్రాజక దీక్ష సంగారామ నిర్మాణముల వర్ణన యొక్క చరిత్ర సుమారు 30 సంవత్సరాల కాలానివి. దాని తర్వాత ఆ లక్షల బౌద్ధ భిక్షువుల సంఖ్య విసర్జితం అవలేదు కదా. వివాహం యొక్క ఆర్భాటం వర్ణిస్తారు, దాని తర్వాత ఆ 2 కుటుంబాలు ఎలా జీవించాయో వర్ణించరు. అందువల్ల ముందు వర్ణించిన ఘటనాక్రమాలు మాత్రమే జరిగాయి అని అనుకోకూడదు. అసలు సృజనాత్మకమైన దీర్ఘకాలీన కార్యక్రమాలు ఎక్కువ ముఖ్యమైనవి. విత్తనం ఒక రోజులో నాటివేయబడుతుంది, దానికి మాత్రమే ముహూర్తం నిర్ణయం జరుగుతుంది. కానీ తర్వాత పంట చేతికి వచ్చే వరకు చాలా కాలం పట్టే వ్యవస్థ చేపట్టవలసి వస్తుంది. దాని గురించి చర్చించడం మనుష్యులు మర్చిపోతారు. ఇదంతా సూక్ష్మీకరణ సందర్భంగా చెప్తున్నాను. దాని యొక్క ఒక పక్షమే నా బాధ్యత. బండిని ఊబి నుంచి తీసి తిరిగి రోడ్డు మీద నిలబెట్టే సామర్థ్యము అవధి మాత్రమే నా వద్ద ఉంది. కానీ దీని తర్వాత చేయవలసింది ఏదీ లేదని అనుకోవద్దు. చేయవలసినది ఎంత ఉంది అంటే, కొద్ది నిమిషముల ఆపరేషన్ తర్వాత నెలల సంరక్షణ ఎలా అవసరం అవుతుందో నవసృజనకు కూడా అంత ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. వ్యక్తిని పదభ్రష్టుని చేయటానికి, సమాజాన్ని పెడత్రోవ పట్టించడానికి అమిత ఖర్చుతో కూడిన శ్రమతో కూడిన ప్రయత్నాలు చేయబడుతున్నాయి. చాలా కాలం నుంచి దుర్వ్యసనాలకు బానిసలు అవ్వటం మానవుల స్వభావం అయిపోయింది. వాటిని వదిలించుటే కాక దాని బదులు క్రొత్త వ్యవస్థను నిర్మించి క్రొత్త సభ్యతను స్థాపించవలసి ఉన్నది. నా కార్యపద్ధతి 2 రకాలు. ఒకటి డాలు, ఇంకొకటి కత్తి. ఒకదానితో రక్షణ చేస్తూ రెండవ దానితో తరిమి కొట్టాలి. ఈ రోజుల్లో తరిమి కొట్టే కార్యక్రమం పెద్దదిగా కనిపిస్తున్నది. ఇప్పుడు అది జీవన్మరణ సమస్యగా తయారైంది. వినాశకర శక్తులు తమ చర్మచీమలో ఉన్నాయి. ఇంకొన్నాళ్ళు వాటిని స్వైర విహారం చేయనిస్తే లక్షల సంవత్సరాల నుండి సంచితమైన సభ్యతా సంస్కారాలు ఎక్కడికి పోతాయో కూడా తెలియదు. పృథ్వీ శ్మశానంగా మారి అక్కడక్కడ ఎముకలు కంకాళాలు కనిపిస్తూ ప్రేత పిశాచములు భూతముల నాట్యం మాత్రమే మిగులుతుంది. ఈ భయంకర వివీక్షకను సృష్టించే కేంద్రాల మీద సమయం ఉండగానే బాంబులు కురిపించాలి. ఇది ఒక పని. ఈ పని చేసే బాధ్యత నా మీద ఉంది. సూక్ష్మీకరణ తర్వాత దదీచి ద్వారా నిర్మించబడిన ఇంద్రుని వజ్రాయుధము తయారై తీరుతుంది అని నా నమ్మకము. దీని ద్వారా వృత్తాసురుని అహంకారాన్ని చూరం చేయగలుగుతాను. ఏ శాంతి ప్రగతి యొక్క దాహముల పృథ్వీమత్వం మండిపోతోందో దానికి చల్లదనం ఇవ్వటానికి యోగ్యమైన గంగావతరణ జరిగి తీరుతుంది. దీని కొరకు ఒక భగీరథన తపస్సు ఉపయోగపడుతుంది. 11వ భాగము. ఏ కాలంలో అయినా సమాజం యొక్క ప్రగతికి లేదా దుర్గతికి ఏకైక కారణం ఆ కాలంలో ఉన్న నైతిక విద్య యొక్క స్థాయి. మానవుడిని శరీర సంరచన దృష్టితో చూస్తే అతడు ఒక పశువు మాత్రమే. కానీ అతనికి ఏ స్థాయిలో శిక్షణ లభించింది అనే దాన్ని బట్టి అతడు ఆ స్థాయి మానవుడిగా గుర్తింపును పొందుతాడు. అతనికి ఏ విధమైన శిక్షణా వ్యవస్థ ఉండకపోతే ఈ సభ్య సమాజంలో కూడా అతడు వన్యప్రాణి వలె ప్రవర్తిస్తూ ఉంటాడు. తోడేల ద్వారా పెంచబడిన రాము అనే బాలకుని గురించి అందరికీ తెలుసు. అతను 4 కాళ్ళ మీదే నడవటం, జంతువుల వలె గురువు పెట్టడం, పచ్చి మాంసం తినడం చేసేవాడు. అడవులలో గుహలలో ఉండడమే అతనికి ఇష్టం. చాలా ప్రయత్నం మీద అతనికి కొన్ని మాటలు, మానవుల యొక్క కొన్ని అలవాట్లు చేయించగలిగారు. అన్నం, వస్త్రం చాలా ప్రధానమైనవి. తర్వాత ప్రాముఖ్యత కలది విద్య. విద్య పుస్తకాలు, అధ్యాపకుల వల్ల లభిస్తుంది. కానీ అందువల్ల విద్య ఇతర విధానాల ద్వారా లభించదు అని అనుకోకూడదు. మనిషి సహజీవనం కోరే ప్రాణి. అనుకరించుట అతని మూల ప్రవృత్తి. ఎవరితో కలిసి ఉంటాడో, వారు ఎలా మాట్లాడతారో, ఆలోచిస్తారో అలాంటి బుద్ధి వికసిస్తుంది. వన్య ప్రాంతాల్లో నివసించేవారు కూడా తమ జీవనశైలిని సభ్య సమాజపు యుక్తులంత చురుకుగా నేర్చుకోగలుగుతారు. కానీ ఉచితానుచితం తేడా చాలా వికసిత మనస్థితిలో వస్తుంది. మొదట అనుకరణతో వస్తుంది. మానవుని ఉత్థాన పతనముల విధి వ్యవస్థ ఇది. ఈనాటికి ఆఫ్రికా, న్యూగినియా, అండమాన్ లాంటి క్షేత్రాలలో ఆదివాసీల సభ్యత ఇప్పటి సభ్య సమాజంతో పోల్చి చూస్తే శతాబ్దాల వెనుక ఉంది. దీనికి విరుద్ధంగా ఉత్తర ధ్రువం వద్ద ఘోర చీతర ప్రాంతాలలో ఏ విధమైన సాధన సామగ్రి లభించిన చోట నివసించే ఎస్కిమోస్
కెనడా యొక్క సువికసిత వ్యక్తులతో ఉండి స్వల్ప వ్యవధిలో కెనడా వాళ్ళంత వికాసశీలురు అయ్యారు. ఇది విద్య యొక్క చమత్కారము. అందువల్ల విద్యను జీవనదాయిని అనటంలో తప్పు లేదు, అతిశయోక్తి లేదు. విద్య అంటే ఒక పెద్ద సమూహంలో నివసిస్తూ దాని పరంపరను కొనసాగించటమే. దీనిలో పుస్తకాలు, అధ్యాపకుల సహకారం లభిస్తుంది. కానీ ఇది లేకుండా ప్రగతి అసంభవం కాదు. సమూహాల ప్రవాహం, ఫ్లో ఆఫ్ కమ్యూనిటీస్ విద్య యొక్క ఉద్గమ స్థానం. అంతేకాక మానవత్వ విలువల కొలబద్ద విద్య అనటంలో తప్పులేదు. లేకపోతే వ్యక్తి నరవానరుడిగా, నర పశువుగా మాత్రమే మిగులుతాడు. ప్రపంచ చరిత్రలోని ప్రముఖ సంఘటనల పర్యవేక్షణ వల్ల ప్రగతికి, అవనతికి ఏకమాత్ర కారణం ఆ కాలపు విద్య యొక్క స్థాయి అని తేలుతుంది. ఉదాహరణకు భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి మకుటాయమానంగా భాషించేది. దానికి కారణం ఇక్కడ ఉన్న ప్రాకృతిక సంపదలు కావు, విద్య, సభ్యత, సంస్కృతి కారణాలు. దీనికి విరుద్ధంగా ప్రపంచంలో సంపన్న క్షేత్రాలు ఉన్నా అది వారి అనాచరణ వల్ల నిరంతర కలహ పరాభవాలకు కారణమయ్యాయి. శరీరము, ధనము, విద్య ఇవి భౌతికమైన బలాలు. వాటితో పరాక్రమం, వైభవాలు సంపాదించవచ్చు. కానీ వ్యక్తిత్వము, పర్సనాలిటీ, చేతనత్వము, కాన్షియస్నెస్ యొక్క గుణం. దాని కొరకు గుణకర్మ స్వభావముల స్థాయి పెరగాలి. ఇది వాతావరణము, నిరంతర మనన నిధిధ్యాసల వల్ల, అభ్యాసం వల్ల హస్తగతమవుతాయి. వ్యక్తిత్వపు మూల్యాంకన దీని ఆధారంగానే జరుగుతుంది. మన దేశంలో ఈ సంస్కారాలకే ప్రాముఖ్యత ఇచ్చారు. దీని కొరకు అధ్యయన, అధ్యాపన కార్యక్రమాలు ఎలా పొందుపరచబడ్డాయి అంటే వాటి వల్ల వ్యక్తి, నాగరికుడు సివిలైజ్, సుసంస్కారవంతుడు కల్చర్డ్ అవ్వగలిగేవాడు. దీని కొరకు అటువంటి సాన్నిధ్యము, సంపర్కము అవసరం. మానవుడి అనుసరణ ప్రియ వృత్తి వల్ల నిరంతరం సద్గుణాల అభ్యాసం పెంపొందించే సాన్నిధ్యం అవసరం. సాహిత్యం యొక్క అధ్యయనం, చింతన, మనన విధానాలు చేతనత్వ స్థాయిని సువికసితం చేసేవిగా ఉండాలి. ఈ విభూతి ఎవరు పొందగలిగారో, చాణక్యుని వలె కురూపులైన, అష్టావక్రుని వలె వికలాంగుడైన, కాళిదాసు వలె అశిక్షితుడైన, కుచేలుని వలె నిర్ధనుడైన ఆ లోటు వాళ్ళ జీవితం యొక్క ఏ క్షేత్రంలోనూ ప్రగతిని ఆపలేదు. భారతదేశము దేవమానవుల నివాస స్థలంగా, దేవభూమిగా గుర్తింపబడుతుంది. దానికి కారణం ఇక్కడ జన్మించిన వారి భౌతిక శరీరం యొక్క విశేషత ఏమీ లేదు. శరీర రచన పూర్వకాలంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. నిజానికి సుఖసాధన సంపత్తిలో మన పూర్వీకుల కంటే ముందు ఉన్నాము. తగ్గినది సుసంస్కారములే. దీనివల్ల అన్నీ ఉన్న మానవుడు దీనుడు, హీనుడిగా మారాడు. దూర్తత్వం, లోలత్వం, వితృష్ణ లాంటి దుర్గుణాల వల్ల వ్యక్తి విద్యా సంపన్నత ఈ రెండు ఉన్నప్పటికీ సంతోషం లేకుండా నిరంతరం ఉద్వేగం, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో జీవిస్తున్నాడు. తను నిరంతరం ఆందోళన జీవించడమే కాక తన సంపర్క క్షేత్రంలో ఉన్న వారందరినీ నిశ్చింతగా బతకనీయడు. ప్రాచీన సత్యుగ వాతావరణాన్ని తిరిగి తీసుకొని రావటానికి మనం మళ్ళీ సుసంస్కారపూరితమైన వాతావరణాన్ని నిర్మించవలసి ఉన్నది. దీని కొరకు వ్యక్తి యొక్క కార్యక్షేత్రం శ్రేష్ఠ సజ్జనులతోనూ, శాలీనమైన నోబుల్ ఆలోచనలతోనూ నిండి ఉండాలి. వ్యక్తిత్వం యొక్క సమగ్ర ప్రగతికి ఇదే మార్గం, ఉపాయం. పూర్వకాలపు కుటుంబాలలో ఇళ్లకి ఈ విశేషతయే ఉండేది. వారి ముందు నిరంతరం ఆదర్శాలను ప్రోతి చేసే ఆలోచన సరళి ఉండేది. ఇప్పుడు పెద్ద గ్రామాలలో, నగరాలలో పరస్పర సంపర్కం లేకపోవడం వల్ల వ్యక్తి అడవిలోని ఒంటరి జంతువు వల్లే ఏకాకయి విశృంఖలంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే పరంపర ఒక విధంగా సమాప్తం అయిపోయింది. నేను ఎల్లప్పుడూ సత్యయుగ పునరాగమన స్వప్నమునే చూస్తున్నాను. అకణజ్యోతి పరివార్, గాయత్రి పరివార్, ప్రజ్ఞా పరివార్ అనే కుటుంబ వ్యవస్థను చూపించే పదాలే నాకు ప్రీతి. విశ్వ నిర్మాణము, యుగ నిర్మాణము కొరకు నేను ఇటువంటి స్వావలంబన నిర్మాణ స్వప్నం చూశాను. గాయత్రి పరివార్ నా సర్వప్రథమ రచన. గాయత్రి నగర్ నా అంతిమ సంరచన. స్థాపించడం వరకు నేను చేశాను. దాన్ని గతిశీలపరచడం పరిశీలన పని. నేను చూసిన కళని మీరు సాకారం చేయండి. సత్యయుగ, నవయుగ స్వప్నం మాత్రమే కాక దాని విధాన, స్వరూప, వివేచన కార్యక్రమాల్లో కూడా ప్రశిక్షణ ఇచ్చాను. ఇప్పుడు పరిజనులు ఆ రాజబాటలో నడవాలి. అంతేకాక తనను, తన కుటుంబాన్ని మాత్రమే కాక సమస్త ప్రపంచాన్ని
సుఖ శాంతి సంపన్నతల వైపు తీసుకువెళ్ళే ఈ మార్గాన్ని అనుసరించమని ప్రబోధించాలి. నేను శాంతికుంజి యొక్క చిన్న, గాయత్రి నగర్ యొక్క పెద్ద నిర్మాణము ఎంత త్వరగా భవ్యంగా చేశానంటే దానిని విశ్వకర్మ యొక్క కృతితో పోల్చవచ్చు. దీనిని వికసింపజేసి ఒక నందనోద్యానవనంగా తీర్చిదిద్దే బాధ్యత మీది. 12వ భాగము. ఈనాటి విద్యా విధానం పోతూ పోతూ అంతులేని మానసిక వ్యధ కలిగిస్తుంది. గురుకుల విద్యా విధానం ప్రపంచవ్యాప్తం అవుతుంది. గాయత్రి నగర్ శిక్షా ప్రణాళిక ప్రభుత్వ విద్యా కార్యక్రమాలకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగం చేయవలసిన అవసరం రాదు అనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక మలచబడింది. ఇప్పుడు కూడా ఉద్యోగం గురించి కలలు వారిని మూర్ఖులు అనాలి. వర్తమాన శిక్షా ప్రణాళికలో సమగ్రమైన మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను. మనిషి యొక్క దైనిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా నివారించాలో ఆ విద్య నేర్పాలి. అంతేగాక ప్రతి గ్రామంలోనూ స్థాపించగలిగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నేర్పించాలి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం అనే మృగమరీచిక మిరేజ్ నుంచి తప్పించుకొనుటేగాక దాని ద్వారా నష్టపోయే సమయం, డబ్బుతో దైనందిక జీవితంలో ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు. ఇక్కడ 1 నుంచి 10వ శ్రేణి వరకు ఉంది. ఈ శిక్షా పద్ధతి ప్రభుత్వ విధానం కంటే భిన్నమైనది. 16-18 సంవత్సరాల వయసు వచ్చే లోపలే చదువు పూర్తి అవ్వాలి. దీని తర్వాతి విద్యార్థి ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎక్కడో అక్కడ చిన్న తరహా పరిశ్రమ స్థాపించడమో లేదా ఏదైనా పని దొరికి తీరాలి. దీని కొరకు మొదట గాయత్రి నగర్లో తనదైన ఔద్యోగిక కక్ష, ఇండస్ట్రియల్ సెల్ తయారవుతుంది. అక్కడ మొదట పరిజనులకు స్థానం ఇవ్వబడుతోంది. ఈ విధమైన ఉచ్చస్తరీయ వాతావరణంలో మన ఆశ్రమంలో ఉండి చదువుకున్న బాలబాలికలు ఒక్కొక్క ప్రజ్ఞాపీఠం నిర్వహించగలిగితే చాలా వరకు మన ఆశ్రమం విద్యార్థుల ఉత్పాదన అక్కడే ఉపయోగించుకొనవచ్చు. గాయత్రి నగర్ యొక్క ఈ విద్యా ప్రణాళిక దేవత్వాన్ని ప్రతిబింబించే కొత్త తరాన్ని తయారు చేస్తుంది. దరిద్ర మీద స్వర్గావతరణం కొరకు ఇటువంటి శిక్షా ప్రణాళికయే అవసరం. లవకుశల పాలన వాల్మీకి ఆశ్రమంలో, చక్రవర్తి భరతుడు కణ్వ ఋషి ఆశ్రమంలో, కృష్ణుని ప్రశిక్షణ సాందీపని ఋషి వద్ద, రామలక్ష్మణుల బల అతిబల శిక్షణ ఋషిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని వలన జరిగింది. గురుకులాల ప్రాచీన పద్ధతిలో ఉన్న శిక్షా ప్రణాళికలో ఇనుము స్వర్ణముగా మారేది. ఇటువంటి గురుకులమే గాయత్రి నగర్లో స్థాపించాలని నా కోరిక. కానీ కాలం చాలా త్వరగా ముగింపు వైపుకు సాగుతోంది. అందువల్ల ఈ కార్యాన్ని నా అనుచరులకు, అనుయాయులకు వదిలిపెట్టవలసి వస్తుంది. నా అధ్యాపన మార్గదర్శనము రాబోయే 16 సంవత్సరాలు ప్రత్యక్షంగా లభించకపోయినా ఈ లక్ష్యం కొరకు నా సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆగంతులకు నా ఆహ్వానం ఈ పంక్తుల ద్వారా పంపిస్తున్నాను. ఎవరికైతే ఇంతకుముందు నేను రాసిన పద్ధతుల అంగీకారమో వారు తమకు ఉన్న స్వల్ప బాధ్యతల నుండి ముక్తులై ఏదో విధంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసుకోవాలి. తీవ్ర భావస్పందన ఉంటే 1 సంవత్సరం పరిభ్రమణం కొరకు, 5 సంవత్సరాలు సేవా సాధనముల కొరకు ఎలానో అలానా సంపాదించగలరు. నవయుగానికి అనుకూలమైన శిక్షణ, నవనిర్మాణము. లంచాలు పెట్టో ఏదో విధంగా తమ పిల్లలకు భవిష్యత్తులో విలాసమైన జీవితం అందించాలనుకునే గొప్ప వ్యక్తులకు నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. రాబోయే కాల ప్రవాహంలో ఇటువంటి పరిస్థితులు ఉండవు. కేవలం డబ్బు మాత్రమే గొప్పతనపు కొలబద్దగా చూసే రోజులు ఇక ఉండబోవు. అంతేగాక పోతూ పోతూ అంతులేని అనంత మానసిక వ్యధను కలుగజేస్తాయి. మంచిది ఏమిటంటే పిల్లల మేలు నిజంగా కోరగోరేవారు వారి భవిష్య నిర్వాహం కొరకు ఒక వ్యవహారిక ప్రణాళిక వేసుకొని దాని ద్వారా తమకే కాక పిల్లలకు కూడా కీర్తి చేకూరేటట్టు చేసుకోగలరు. మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, ఆ విషయానికి సంబంధించిన ఏకమాత్ర ప్రణాళిక గురుకుల విద్యా పద్ధతియే. అక్కడ జ్ఞాన, వ్యవహార, ఉపార్జన యొక్క సంతులిత వ్యవస్థ నేర్పబడేది. ఋషికాలీన యుగంలో గురువు తండ్రి బాధ్యతల్ని, గురుపత్ని తల్లి బాధ్యతల్ని స్వీకరించేవారు. అందువల్ల గురుకులాలు సక్రమంగా నడిచేవి. ఇప్పుడున్న గురుకులాలలో కానీ స్కూళ్లలో కానీ టీచర్స్ 45 నిమిషాలు పాఠం అప్పచెప్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలకు మార్గదర్శనం చేసే సమయం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ స్థాయి పెరగాలంటే ఎలా సాధ్యం? గాయత్రి గురుకులంలో సంరక్షకులు కూడా ఉంటే వారి పిల్లలనే తీసుకుంటారు. నవయుగంలో పిల్లలు ఎలా ఉండాలి అనే శిక్షణ బాలబాలికలు, తల్లిదండ్రులు ముగ్గురు కలిసి ఒకేసారి తీసుకోవాలి. ఒంటరి పిల్లలను చేర్చుకోము అనే నియమం ఎందుకంటే, ఏ పనిని ముగ్గురు తల్లి, తండ్రి, విద్యార్థి కలిసి చేయాలో అది ఏకాకిగా పిల్లవాడు చేయలేడు. పిల్లలను ఎంత చదివించాలో అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి. ఎవరితో పిల్లలు ఎక్కువ కాలం గడుపుతారో వారు నిరంతరం సుసంస్కారం ఇవ్వగలగాలి. గుర్తుంచుకోండి, ఉద్యోగం అనే ఆర్థిక పరావలంబన జీవితం యొక్క అన్ని క్షేత్రాల్లోనూ పరావలంబనను అలవాటు చేస్తుంది. దానివల్ల మౌలికమైన ఫండమెంటల్ ప్రతిభ నశిస్తుంది. ఇది జీవితానికి నమ్మక ద్రోహం చేయుటే. వ్యక్తి శ్రామికుడు అవ్వాలి కానీ నౌకరు కారాదు. ఇది గాయత్రీనగర్ విద్యానిలయంలో కొన్ని రోజులు చూసి నేర్చుకునవచ్చు. గాంధీ గారి బేసిక్ ఎడ్యుకేషన్ మీద చాలా మక్కువ చూపించేవారు. వారు చిన్నతనం నుంచి పిల్లలు సంపాదించడం నేర్చుకొని తల్లిదండ్రుల మీద తమ బరువు మోపకుండా తమ శిక్షణతో జీవితం గడపగలగాలి అనేవారు. అటువంటి పద్ధతిలోనే దారిద్ర్యం, నిరక్షరాస్యత విషవలయంలో ఇరుక్కున్న ఈ దేశమును పతన పరాభవ ఊపిలోంచి బయటకు తీయట సంభవం అవుతుంది. ఈ ఆదర్శాన్ని ఎంతవరకు నిత్య జీవితంలో ఆచరణలో పెట్టగలమో అది ఇక్కడ చేశాము. పిల్లలలో స్వావలంబనము, సంరక్షణలకు తగిన ప్రశిక్షణ, కుటుంబ నిర్వహణ, ఈ 3 ఉద్దేశాలు ప్రస్తుత శిక్షా ప్రణాళిక ద్వారా సాధింపబడతాయి. అంతేగాక భౌతిక జీవిత అవసరాలకు కూడా నవ్వుతూ తెచ్చుకోగలుగుతారు. ఇంతకంటే ఎక్కువ లాభం చేతనత్వ, ఆధ్యాత్మిక దిశలో పొందుతారు. అవి 1 గుణకర్మ స్వభావాల పరిష్కారం, రిఫైన్మెంట్. 2 ఆలోచనశీల, క్యారెక్టర్, వ్యవహారాలలో ఆదర్శవంతంగా ఉండడం. 3 చందనవనంలో పెరిగే మొక్కలకు ఆ సుగంధం లభించినట్లే ఋషి పరంపర వికసించే వాతావరణం. ఇంతవరకు విద్యా ప్రణాళికల మెరుగుదల కొరకు అనేక ప్రణాళికలు చేయబడ్డాయి. కానీ ఎందులోనూ సంరక్షణలకు కూడా కుటుంబ నిర్వహణ, వికాస విధానాలతో పిల్లలతో సహా బోధింపబడి ఆచరణలో పెట్టించగలిగే ప్రణాళిక రాలేదు. స్వావలంబి శిక్షణా పద్ధతికి ఇది ఒక మంచి ప్రారంభం, ఒక మంచి నమూనా. ఈనాటి ఆడంబర జీవిత విధానంలో నిత్యావసరాలకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించుకునేవారు కూడా పేదవారి వలె జీవిస్తున్నారు. వారికంటే చాలా తక్కువ సంపాదించిన సువికసిత జీవన పద్ధతిని పాటించేవారు చాలా సుఖంగా జీవించగలుగుతున్నారు. ఈనాటి ఆర్థిక విద్యా విధానాలలో మొదట ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా కావలసిన స్థాయి కన్నా తక్కువ దొరుకుతుంది. అందులో నిరంతరం బదిలీలు జరుగుతూ ఒక చోట స్థిరంగా ఉండలేరు. దీని వలన సంబంధ బాంధవ్యాలు విడిపోతాయి, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. కానీ బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేని భారతదేశపు ఆర్థిక, సామాజిక విధానాలలో సంబంధ బాంధవ్యాలు ప్రోతి చెందుతాయి. విద్యా ప్రణాళికను నేను ఈ విధంగా తయారు చేశాను. ఇది ఒక స్థానియ సంస్థలో జరుగుతున్న ప్రయోగ పరీక్షణ కాదు. ఇది నిశ్చయంగా సఫలమై త్వరలో విస్తృత స్వరూపం దాలుస్తుంది.